గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్, బీజేపీ శరీరాలు వేరైనప్పటికీ ప్రాణం మాత్రం ఒకటే. మీరు బీజేపీయే కదా కలిసి ఉంది అనే మాట వినిపిస్తోంది. ఒక శరీరాలు వేరు ప్రాణం ఒకటే, శామి కవలల్లాగా మీరు కలిసిపోయి ఉన్నారు అనే మాట ఆయన ఊహించుకొని మాట్లాడతాడు. మనం ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రేపు పొద్దున ఈయన బీజేపీలో కలిసిన ఆశ్చర్యం అవసరం. ఆల్రెడీ అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లకెళ్ళి మునిగిపోయినావా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటికి 3 రాష్ట్రాలే ఉన్నది, మూలే చదువుకొని ఎప్పుడు బీజేపీలో పోతుండో తెలియని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేదు. బీజేపీలో తను కుమ్మక్కైనడినా కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం అయినతో అని చెప్పేసి అందుకే ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసి ఒక్కడు పోటు చూడండి, డిప్యూటీ సీఎం తీసుకునే పోతాడు. మీరు ఎవరి మీద అయితే ఫైట్ చేస్తున్నారో, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి కడియం శ్రీహరి గారు కావచ్చు, మీరందరూ ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారారు, ముగ్గురు పార్టీ మారిన వాళ్ళే. సో ఈ ఫైటింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు? పోయినా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు టెన్షన్గా కనపడుతున్నాడు. ఆయన ఎప్పుడైనా ముఖంలో నవ్వు చిరునవ్వు పోయి అంటే ఆయన ముఖంలో పోయిందనిపిస్తుంది. ఎప్పుడు ఆ ద్వేషము, ఆ కోపము ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తున్నాయి. ట్యాపింగ్ ఏమవుతుంది అనుకుంటారు? అక్కడ పోలీసుల్ని అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, బెయిల్ రావట్లేదు, వాళ్ళు బయట లేరు. ఆ తర్వాత టర్న్ అనేది మంత్రివర్గం, సీఎం వాళ్ళ మీదే అవుతోంది కదా ఇప్పుడు విచారణ అనేది. ఒకటి దీంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రభాకర్ రావు గారు పెడితే మనకి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండను బెయిల్ ఇచ్చుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అరే బాబు ఏం ఎవిడెన్స్ లేదు దీంట్లో, ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు? భార్యాభర్తల మాటలను కూడా విన్నారు, వాళ్ళ సీక్రెట్గా ప్రైవేట్గా మాట్లాడుకునేవి కూడా విన్నంత పని లేని సీఎంగా కేసీఆర్ ఉన్నాడు. ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ భార్య వచ్చి చెప్పిందండి నీకు, ఏ భర్త వచ్చి చెప్పిండండి చెప్పు? మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము ఇంకెన్ని రోజులు సాగుతుందని ఈరోజు అంటే టైం రావాలి. అంటే సో ఒక వివేకానంద్ గౌడ్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. బాగా చదువుకున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతోనే రెగ్యులర్గా ఉంటారు అని, కాకపోతే కోపం ఎక్కువ మీకు? నాకు కోపం ఏం లేదు తక్కువ. మరి ఎందుకు పొలిటికల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో ఇంకో లీడర్ని ఎందుకు కొట్టారు మీరు? నేను కొట్టలేదు, అది జస్ట్ తోసుకోవడం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీఆర్ఎస్, బీజేపీ శరీరాలు వేరైనప్పటికీ ప్రాణం మాత్రం ఒకటే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చనిపోతూ బీజేపీకి అవయవదానం చేసింది. ఎందుకని బీజేపీ కేసీఆర్ని అరెస్ట్ చెయ్యట్లేదు? ఈ మాటలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ముందు ఎందుకని మోకరిల్లింది? ఆ బంధం ఎప్పుడు బలపడింది? మనతో పాటుగా ఉన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు. హలో అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫస్ట్ టైం మా స్టూడియోకి వచ్చారు. అండ్ కొంచెం ఇంటర్వ్యూస్ అంటే కొద్దిగా భయము అదే అని ఉంటుందా మీకు? లేదా అలాంటి భయం ఏం లేదు, కానీ కొంచెం ఎందుకు దూరం పెడతారు మరి మీడియా అంటే? మీడియా దూరం ఏమి ఉండవు. జనరల్గా ఇంటర్వ్యూస్ అనేది ఎందుకో కొంచెం మన జానర్ కాదులే, మన లాభం కంటే నష్టం కోసం ఎక్కువ పడుతుంది, ఎందుకని చెప్పి దూరం పెడుతూ ఉంటాం. జస్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం, కానీ డెప్త్గా డీటెయిల్గా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అరుదు. బస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, లోకల్ మీడియా ఇప్పుడు రెగ్యులర్ అడ్రస్ చేస్తూనే ఉంటాం, ప్రెస్ మీట్స్ అటెండ్ చేస్తూనే ఉంటాం. ప్లస్ ఇంకా దాంతో ఇంటర్వ్యూస్ అనేది తక్కువ, రేర్ ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఆ సందర్భంలో తీసుకుంటూ ఉంటాం తప్ప జనరల్గా ఇప్పుడున్న తరుణంలో చూస్తామంటే ఈ యొక్క ఇంటర్వ్యూస్లో ఏదో ఒక చిన్న తప్పు దొరికితే ఆ తప్పు ఎట్రోల్ అయితే తప్ప మనం మాడినంత ఎటో పోతుంది. కాబట్టి ఎందుకు దూరం ఉంటేనే న్యాయమని చెప్పి దూరమే ఉంటాము. చాలా వరకు పొలిటీషియన్స్ అంటే మీడియా ఫ్రెండ్లీ ఉంటారు, అందులో ఉండి డే టు డే హ్యాపెనింగ్స్ బోల్డ్ అని అవుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా. మేము దట్స్ వై మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా రెగ్యులర్ అడ్రస్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మనకి అదే బీఆర్ఎస్ విప్గా అసెంబ్లీలో ప్లస్ బయట కూడా జనరల్గా డే 1 నుంచి కూడా నేను మీడియా మాట్లాడుతూనే ఉంటాం. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అడ్రస్ చేస్తూ ఉంటాం. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేయడం కానీ ఇవన్నీ తప్పకుండా జనరల్ ఉంటాయి. పార్టీ ఆఫీస్లో కానివ్వండి, లోకల్గా కూడా ఉంటాయి.
డీటెయిల్గా ఇంటర్వ్యూస్ అనేది తక్కువ. ఆ ఇంటర్వ్యూస్ చాలా తక్కువ. ఇప్పుడు మాకు ఉంటే హార్డ్లీ ఒక 3-4 ఉండే తప్ప ఎక్కువ ఉండేవి. బట్ డే టు డే పొలిటికల్ యాక్టివిటీలో మాత్రం 100% ఐ విల్ బి ఆన్ ద ఫ్రంట్ ఎండ్ ఓన్లీ. ఫైటింగ్ ఫర్ ద పబ్లిక్. ఆల్వేస్ ముందు నుంచి కూడా అది అపోజిషన్లో కాబట్టి ఫైటింగ్ మోడ్లో ఉండాలి. మేము అందరం కూడా ఫైటింగ్ మోడ్లో ఉన్నాం ఇప్పుడు అందరం. ఇప్పుడు మళ్ళీ ఫైటింగ్ మోడ్కి డబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు బోల్డ్ అని అలిగేషన్స్ అనేవి బీఆర్ఎస్ పార్టీ మీదే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 years మీరు అధికారంలో ఉండి వచ్చారు కాబట్టి. దానికి సంబంధించి ఇప్పుడు 2 years కంప్లీట్ అయినప్పటికి కూడా వరుసగా వస్తున్నటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, గవర్నమెంట్ యాక్టివిటీస్ కావచ్చు. ఏంటి అసలు ఇన్ని అవకతవకలకు పాల్పడిందా బీఆర్ఎస్? ఒకటి డే 1 నుంచి కూడా చూసినట్లయితే ఇప్పటికి 3rd yearలో ఎంట్రీ అయిపోయింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము సర్కార్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 30 months అయితే నీకు హాఫ్ పీరియడ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నీకు 2 years 2 months అయిపోయింది. అంటే 26 months ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా 4 months అయితే హాఫ్ పీరియడ్ అయిపోతుంది వాళ్ళది. ఇంకా కూడా నీకు 10 years పాలన నువ్వు చేసింది ఏమి లేదు, చేసింది చెప్పుకోలేక, చెప్పుకోదగ్గది చేసింది ఏమి లేక ఈ రకంగా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఆరు మంత్రులు కానీ మా పైన దాడి చేయడం స్పష్టంగా కనపడుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు డే 1 నుండి కూడా ఫస్ట్ రోజు నుంచి కూడా వారు ఫస్ట్ సెషన్ పెట్టినప్పుడు నుంచి కూడా వారు ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతున్నాడు. ఇంకా కూడా ఆయన అపోజిషన్ నేను పిసిసి అధ్యక్షుడిని వ్యవహారం కనపడుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారిది. స్పష్టంగా చూసినట్టయితే మీరు వారు ఫస్ట్ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పేసి కరాఖండిగా లిఖితపూర్వకంగా బాండ్ పేపర్ల మీద వీళ్ళు నోటీస్ మీద సంతకాలు పెట్టి ప్రచారం చేసినారు వీళ్ళు. అంటే 100 రోజులు 6 గ్యారంటీలు. నీకు ఇంకా 420 ప్రామిస్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి హామీలు. అంటే ప్రజలకి ఏ రకంగా నమ్మించి వారు అధికారంలోకి వచ్చినారో వారికి తెలుసు, ప్రజలకి ఇప్పుడు అర్థమైతే ఏ రకంగా మేము మోసపోయినా ప్రజలకు తెలుసు. కాబట్టి పదే అంటే 2 years దాటిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక పరిపాలన గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ తప్ప మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక పైనైనా సరే, ఎక్కడైనా సరే, ప్రతి సందర్భంలో మేము జవాబు చెప్పినాం. సరైన జవాబు, ధీటైన జవాబు. చాలా మంచి ఏంటంటే మా పైన ఎంత వాళ్ళు అలిగేషన్ చేస్తుంటే అంత క్లియర్గా మేము ఆన్సర్ చేస్తూ ఉన్నాం, ప్రజలకు అర్థమవుతా ఉంది అది. కానీ వీళ్ళు మాత్రం అర్థం కానట్టు ఉండి పదే అంటే చెప్పిన అబద్ధానే పదే చెప్పి దాన్ని నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా ఇప్పుడు నేను అనడం కాదు కానీ ప్రజల్లో ఇప్పుడు ఒక ఏ విలేజ్కి వెళ్ళినా సరే, ఏ టౌన్కి వెళ్ళినా సరే, ఏ సిటీకి వెళ్ళినా సరే మీరు ఒక్కసారి మన మీడియా ద్వారా కానీ ఎవరైనా అడగండి ఒకసారి, కామన్ మ్యాన్ ఏంది మీ ప్రభుత్వం పైన మీ యొక్క వైఖరి మీ యొక్క చెప్పండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. మోసపోయినామని చెప్పి ఫస్ట్ మాట చెప్తారు. గ్రామాల రైతులైతే మేము చూస్తున్నాం, చాలా మీడియా సోషల్ మీడియాలో వచ్చినైతే అంత భాష నిజంగా ఏ నాయకునికి శత్రువు కూడా రావద్దని కోరుకుంటాం మేము. అంటే మన యూరియా విషయంలో రీసెంట్గా జరిగేటువంటి ఈ యొక్క కొద్ది నెలల ముందు జరిగినటువంటి పరిణామాల్లో లేటెస్ట్ ఏంది, యూరియా దొరకకపోవడం రైతులకి. ఏ రకం కంపారిజన్ ఉంటుంది కదా, నువ్వు గతంలో అంటే గతంలో ఆటో అని డబ్బులు ఇస్తే వాడు యూరియా బస్తాలు ఇచ్చి ఇంటి దగ్గర వేసిపోతున్నాయని చెప్తున్నాను. నేను పార్టీ నాయకుడు కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసే నాయకులు కార్యకర్తలు చెప్పినారు యూరియా విషయంలోనైతే. కాబట్టి వాళ్ళు 2 years 2 monthsలో దగ్గర ఎన్ని ఎంక్వైరీ కమిషన్స్, ఎన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, ఎన్ని కేసులు మా మీద, ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారి పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన కానీ ఎన్ని కేసులు మీరు చూసినట్టయితే మీరు వరుసగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద అప్పుడు ఏదో జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ కోర్టు కొట్టేసింది అంటే కోపం మీద. రెండోది కాళేశ్వరం కమిషన్. మూడోది మొన్న ఫార్ములా ఈ కార్ రేస్ పైనటువంటి దానిపైన ఏసీబీ కేసు బుక్ చేయడం, బతుకమ్మ చీరల మీద కేసులు ఎంక్వైరీ కమిషన్ వేయడం, గొర్రెల పంపిణీ మీద చేయడము, ధరణి పోర్టల్ మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, రింగ్ రోడ్ లీజ్ పైన ఎంక్వైరీ చేయడం. మీరు ఇంకా చాలా 1 కాదు 2 కాదు ప్రతి అంశం పైన ఇది రాగానే సిట్ వేస్తా, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా, నేను కేసు బుక్ చేస్తా, మిమ్మల్ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తా. అంటే అధికారం ఉంది కదా అని అధికార మదంతో, అధికార అహంకారంతో తప్పు కదా. పవర్ ఉన్నప్పుడు నువ్వు ఏం నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు నువ్వు ఫైట్ చేసినట్టు అర్థం ఉన్నది. నువ్వు రూలింగ్ పార్టీలో వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వదిలిపెట్టి ఇంకా నేను ఫైట్ చేస్తాను, ఎవరి మీద ఫైట్ చేస్తావు, నువ్వు ఎవరి గురించి ఫైట్ చేస్తావు? కాకపోతే గతంలో జరిగినటువంటి బోల్డ్ అని అవకతవకలు ఇవన్నీ జరిగే తవ్వి తీసే బాధ్యత ఇప్పుడు ఈ గవర్నమెంట్. నేనేమంటున్నా అంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా, దాదాపు 2 years అయిపోయింది కదా. 2 years అయిన తర్వాత ఏం ఆధారం దొరికింది మా పైన నీకు? మా గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ప్లస్ అన్ని రంగాలలో ఫలితాలు వచ్చినాయి, ప్రజల అనుభవంలో ఉంది. అది
నా అనుభవము మనది ఏదో చెప్పుకోవడం కాదు. ఈరోజు ప్రజల ఎక్స్‌పీరియన్స్‌లు ఉంది కదా! వాటర్ ఏ రకంగా వాటర్ రిసోర్సెస్ ఎట్లా పెంచుకున్నాము, ఎలక్ట్రిసిటీని ఎట్లా క్వాలిటీ ఎలక్ట్రిసిటీని తెచ్చుకోగలిగినాము, వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత బ్రహ్మాండంగా అమలు చేసుకోగలిగినాము. ఎక్స్‌పీరియన్స్‌లు ఉంది మాకు 10 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. నువ్వు అలిగేట్ చేసిన అలిగేషన్సే కదా ఇప్పటివరకు కూడా. ఏదొక్కటి నిరూపితమైంది ఒక్కటి బయటపెట్టి ఇప్పటివరకు. నువ్వు పవర్ పర్చేస్ మీద చేసినావు. మేము చెప్పింది చేస్తుంటే పోయి ఇప్పుడు ఆయన సెక్రటరియట్ బాగాలేనప్పుడు సెక్రటరియట్లే కదా కూర్చుంటున్నావు పోయి నువ్వు మీటింగ్లో. యాదాద్రి మీద నువ్వు కామెంట్ చేసినావు. యాదాద్రి పూజ పోయించిన గుడికి పోయించినావు కదా నువ్వు మొన్న. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు రివ్యూ చేసేదే పోలీస్ కమాండ్ కంట్రోల్లా. అది మేము చేసిందే కదా అది. నువ్వు చెప్పేది 4th సిటీ అని గొప్పగా చెప్పుకుంటూ 4th సిటీ ల్యాండ్ అక్విజిషన్ ఎవరు? 19,000 ఎకర్స్ దాదాపు. అంటే దాంట్లో 17,000 ఆన్ హ్యాండ్ వచ్చి చేతికి వచ్చిన దాంట్లో ఈరోజు నువ్వు 4th సిటీ అని చెప్పుకుంటే ఎవరు భూమి ఎక్కడిదే బాబు? నీతో చేతనైతే నీ సొంత నియోజకవర్గంలో కొడంగల్లో లగచర్లలో భూమి తీసుకోలేకపోయినట్టు ముఖం నీది. నువ్వు 4th సిటీది ల్యాండ్ ఎక్వైరీ చేసి నువ్వు 4th సిటీ కట్టేంత దమ్ము ధైర్యము నీకు ఆ సత్తా ఉందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా ఆయనకైనా. ముఖ్యమంత్రి ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎవరైతే ఉన్నారో సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించుకొని మేధోమథనం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి. చెప్పే అన్ని స్కీమ్స్ రైతు బంధు మా స్కీమే, రైతు రుణమాఫీ మా స్కీమే, ఈరోజు పెన్షన్లు అన్నీ పంచడం అన్ని మా స్కీమ్లే వేస్తున్నావు కదా నువ్వు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు ఏదో ఒకటి మేము ఇది చేసినావు. ఏం చేసినావు అసలు? నీ సొంతంగా పేర్లు మార్చడం ఈ యొక్క 2 సంవత్సరాల్లో చేసిందంటే మా పైన బురద జల్లడం, కేసులు బుక్ చేయడం, దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా పేర్లు మార్చడం. ఒకటే ఒక పని చేసి పేర్లు మార్చడం చేసాడు. తెలంగాణ తల్లిని మార్చడం చేతికెళ్ళి. అంటే ఎంత ఫూలిష్నెస్ అంటే ఆశ్చర్యం. అంటే 2 ఇయర్స్ అయిపోయి 3rd ఇయర్లో ఎంట్రీ కాబట్టి ఖచ్చితంగా వారు సమానం ఇప్పుడు వాళ్ళు ప్రశ్న అడిగే పొజిషన్ లేరు, సమానం చెప్పే పొజిషన్ ఉన్నారు వాళ్ళు. ఊకే ప్రశ్నలు అడిగేదానికి ఎప్పుడు టోటల్ డిబేట్ అసెంబ్లీలో క్లియర్గా ప్రతి విషయం పైన క్లారిటీ ఇచ్చినాం. కాళేశ్వరం కమిషన్ గురించి అయితే కడిగిపడేసినాం. నిన్న అరెస్ట్ చేయమంటే ఏం అసలు కేంద్రం సిబిఐ ఎందుకు తీసుకోవట్లేదు? అసలు అట్లా కాదు. నీకు ఇప్పుడు ఒకటి ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే అరెస్ట్ చేయంటే ఆరోపణలు చేసి అలిగేట్ చేసి నువ్వు దొంగవని చెప్పేసి నువ్వు దొంగ రెడ్ హ్యాండ్గా దొరకబడినప్పుడు ఇప్పుడు ఏముండదంటే నేను ఎట్లకెళ్ళి బురదలు ఉన్నా ఇంకోరికి బురద అంటే ఇవ్వాలి. నేను అరెస్ట్ అయినా కాబట్టి ఇంకోరు అరెస్ట్ కావాలి, బురదలైన ప్రయత్నం తప్ప ఒక కక్ష సాధింపు చర్యగా కనపడుతుంది తప్ప, ఒక విద్వేషపూరితమైన రాజకీయాలు కనపడితే తప్ప నీకు ఎక్కడ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ స్టేట్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది చెప్పు నీకు. ఇప్పుడు ఒక అధికారం వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీ వచ్చిన తర్వాత స్టేట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. జనరల్గా సరే రాజకీయం ఎంతైనా చేసుకో, అల్టిమేట్గా ప్రజలకి ఏం లాభం చేకూరుతుంది, మన రాష్ట్రానికి ఏం లాభం అవుతుంది అనేది కావాలి. పదే ఫస్ట్ డే నుంచి కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసినావు. అవన్నీ తేటతలమైపోయినాయి. ఎట్లా అంటే నీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, నీకు సర్వే లేటెస్ట్గా ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో ప్లేస్ చేస్తే నీకు సెంట్రల్ మినిస్టర్ క్లియర్గా చెప్పిండు కదా. బికాజ్ ఆఫ్ కాళేశ్వరం, బికాజ్ ఆఫ్ మిషన్ కాకతీయ ప్రాస్పర్ అయింది, రైస్ బౌల్ అయింది తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అని చెప్పింది కదా. ఇవన్నీ మరి మీరు ఫలితాలు అని ఇవన్నీ చూస్తున్నారు, కనిపిస్తున్నాయి అనుకుంటే దాని కింద జరిగినటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో, కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కదా విచారణ జరపాలి అనేది. మనం కేవలం పైన వచ్చినటువంటి ఫలితాలను, వచ్చినటువంటి అవుట్కమ్ని మాత్రమే చూస్తామా? అండర్ గ్రౌండ్లో ఏమైతే జరిగిందో అది కదా తవ్వి తీయాల్సింది అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏం లేని ఏం చదువుతావు? ఇప్పుడు ఏమైనా ఉంటే తవ్వుతే దొరికితే ఏం లాభం? 2 సంవత్సరాలు చదువుతూనే ఉన్నావు కదా, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు? ఇంక సంవత్సరం అయితే అయిపోతుంది కదా అనేది. ఇప్పుడు 3వ బడ్జెట్ ప్రవేశపెడతావు, నెక్స్ట్ ఇంకా 2 బడ్జెట్లే ఉంటాయి నీకు. నువ్వు చేయాల్సింది అంటే నేనేమంటా అంటే దట్స్ వాట్. వారు పర్ఫామ్ చేయలేకపోతున్నారు, వారు అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించలేకపోతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు సక్రమంగా గతంలో అమలు చేసినట్టు అమలు చేయలేకపోతూ ఉన్నారు, కొత్తవి దేవుడరు ఉన్నవి కూడా ఆపేయడం, డిస్కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా లొసుగులు ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి, ఈ రకంగా కేసులు పెట్టి వీరిని హరాస్ చేయాలి అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. మీకు నేను ఇప్పుడు 10 సంఖ్యలో చెప్పిన ఇప్పుడు కేసెస్ అని కూడా ఏదైనా ఒక్కటే నిరూపించాలి కదా. ఫోన్ ట్యాపింగ్ ఏమవుతుంది అనుకుంటారు? అక్కడ పోలీసుల్ని అరెస్ట్ చేశారు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, బెయిల్ రావట్లేదు, వాళ్ళు బయట లేరు. ఆ తర్వాత టర్న్ అనేది మంత్రివర్గం, సీఎం వాళ్ళ మీదే అవుతోంది కదా ఇప్పుడు విచారణ అనేది. వాళ్ళు అక్కడ చెప్పారు క్లియర్గా, వాళ్ళకి ఆధారాలు అనేవి ఇచ్చారు, ఎవరెవరు ఇందులో కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరు సూత్రధారులు ఉన్నారో వాళ్ళ మీదే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతోంది. ఒకటి దీంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది.
ప్రభాకర్ రావు గారు పెడితే మనకి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండను బెయిల్ ఇచ్చుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అరే బాబు ఏం ఎవిడెన్స్ లేదు దీంట్లో, ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు, ఛార్జ్షీట్ వేస్తే కేసు ఏముంటుంది దీన్ని ఆరోపణ చేస్తూ ఆరోపణని అలిగేషన్ చేసి దాన్ని నిరూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క డ్రామాలని నాటకాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే నీకు ఛార్జ్షీట్లు ఏం దొరకదు, వెళ్ళిపోతే స్టాప్. దేర్ ఇస్ నో అసలు ఎవిడెన్స్ లేదు దాంట్లో, అసలు ఎలాంటి సుప్రీంకోర్టు ప్రభాకర్ గారి విషయంలో చెప్పిన విషయం చెప్తున్నా. ఇది హరాస్ చేయడానికి కేవలము ఒక సెక్షన్ పెట్టేసి సెక్షన్ కింద మనకి బెయిల్ రాకుండా లోపడేయడమే తప్ప, ఆ సెక్షన్ పెట్టేటప్పుడు దానికి తగ్గ ఆధారాలు ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి. అల్టిమేట్గా న్యాయస్థానాలు ఇప్పుడు అందుకే ప్రజాస్వామ్యంలో మనకి న్యాయస్థానాలను ఎందుకున్నాయి అంటే ఈ రకమైనటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అధికారం ఉంది కానీ అధికారంతో ఏమైనా చేస్తా అని చెప్పేసేటువంటి చేస్తారు కాబట్టే కదా మనకి న్యాయస్థానాలు ఉన్నాయి ఈరోజు. న్యాయస్థానంలో తప్పకుండా మేము అసెంబ్లీ వేదికగా మాట్లాడితే నువ్వు తప్పులు దొరకబట్టలేకపోయినావు కదా. చర్చ అయితే కాళేశ్వరం చర్చ అయింది కదా, ఏ ఒక్క పాయింట్ చెప్పిన అన్ని తప్పులే. పీజీ ఘోష్ కమిషన్ చేసినటువంటి ఆరోపణలు అన్నింటి కూడా తప్పు బట్టి తప్పని చెప్పి నిరూపించినాం. తోగ ముడుచుకొని పోయినారు, సిబిఐకి ఇష్టమని చెప్తున్నారు. సిబిఐ అరెస్ట్ చేయట్లేదు కదా. నేనేమంటున్నా అంటే ఎవరు పడతారు అరెస్ట్ చేసుకుంటే కూర్చుంటే అందరు అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి జైల్లో ఉండాలి కదా. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి బ్యాగ్తోనే నోట్ల కట్టలతో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తీసుకువచ్చి 13 సంవత్సరాలు పోరాటం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి నాయకుడు తెలంగాణ తెచ్చి దాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ దేశం నంబర్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఈ రెడ్ హ్యాండెడ్గా డబ్బుల కట్టలతో తిరిగిన ముఖ్యమంత్రి కావాలి, ఆయన దేశాన్ని వెళ్ళాలి. ఇది ఎక్కడ న్యాయం? నీకు ఏ అసలు నా క్వశ్చన్ ఏంటంటే, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టానికి లోబడి ఎవరైనా పని చేయాలి. చట్టానికి అధిగమించి పని చేస్తే తప్పకుండా వారికి రేపు పొద్దున్నే న్యాయస్థానం శిక్ష తప్పదు కదా. న్యాయస్థానంలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో తప్పదు కదా, మాకైనా వారికైనా ఎవరికైనా. అల్టిమేట్గా మనం ప్రజలకు వెళ్తాం. ప్రజలు వారికి ఏది నిజము, ఏది అబద్ధము, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది కుంభకోణం, ఏదని ప్రజలు పసిగట్టే పరిస్థితులు ఉన్నారు ఈరోజు. అంత ఈజీగా ప్రజల అమాయకులు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి వరుసగా బ్యాక్ టు బ్యాక్ నలుగురి మీద విచారణ అనేది జరిగింది అనేది కదా. ప్రజలకి ఆ డౌట్ అనేది రావట్లేదా? ఏం లేకపోతే వీళ్ళు ఎందుకు వస్తారు రాబాయి అనేది ఆలోచించట్లేదా వాళ్ళు? మేము చట్టాలపైన నమ్మకం ఉన్నటువంటి పార్టీగా, నాయకులుగా కేసీఆర్ గారు తీసుకుంటే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానివ్వండి, మా రాజ్యసభగా పనిచేసిన సంతోష్ గారు కానీ అందరూ కూడా చట్టాన్ని గౌరవించి ఖచ్చితంగా మేము వస్తాం. బేషరతు మేము ఎలాంటి భయం లేకుండా వచ్చినాం కదా. ఇన్వెస్టిగేషన్ ముందు చెప్పినాం కదా. మేమేంటంటే ఇది ఇంకోటి దీంట్లో గమనించాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని బయటకు తీసుకొస్తారు. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, అప్పుడు ఇదే రకంగా నానా హడావుడి హంగామా చేసేసి కేసు ఉంది అని నమ్మించి ప్రజలని మళ్ళీ మభ్యపెట్టి ప్రజలని పక్కదారి పట్టించి ప్రజలని మోసం చేయాల్సిందంటే ఓట్లు వేసుకునేకి పార్లమెంట్ ఎలక్షన్ చూడండి మీరు ఒకసారి. దాని తర్వాత వచ్చినటువంటి మళ్ళీ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో మళ్ళీ ఇదే రకమైనటువంటి కేసులన్నీ తీసుకురావడము, ఈ రకంగా ఇబ్బంది పెట్టడం. మళ్ళీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ డ్రామా. అంటే నేను ఏమంటే, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక డైలీ సీరియల్గా మారింది. ఇది ఎప్పుడు వరకు అవసరం ఉంటుంటే, ఎప్పుడు ప్రజల దృష్టి మళ్లించాలనేటప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రకమైన అంశాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు. నేను సుప్రీంకోర్టు కోర్టు చేసి చెప్తా ఉన్నా ప్రభాకర్ రావు గారి విషయంలో. ఇంటెలిజెన్స్ వారే కదా టెక్నికల్ అసలు యాక్చువల్లీ సబ్జెక్ట్ టెక్నికల్ సబ్జెక్ట్, ఇది లీగల్ సబ్జెక్ట్, ఇది అంత అసలు పొలిటికల్ సబ్జెక్ట్ కానే కాదు. ఇది రోజు ముఖ్యమంత్రి గారు పని లేకుంటే ఎవరు ట్యాబ్ చేసుకుని ఇంకుంటూ కూర్చుంటాడు. పరిపాలన చక్కగా అదే కదా, భార్యాభర్తల మాటలను కూడా విన్నారు, వాళ్ళ సీక్రెట్గా ప్రైవేట్గా మాట్లాడుకునేవి కూడా విన్నంత పని లేని సీఎంగా కేసీఆర్ ఉన్నాడు అని. ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ భార్య వచ్చి చెప్పిందండి నీకు? ఏ భర్త వచ్చి చెప్పిండండి చెప్పు? మన కేటీఆర్ గారు ప్రశ్న అడిగాడు, వాళ్ళు సిట్ అధికారులు అన్నాడు. ఏందా మరి ఎవరు భార్య భర్తలు అని చెప్పారంటే, ఏ భార్య వచ్చి చెప్పింది నీకు, ఏ హీరోయిన్ వచ్చి చెప్పింది అని చెప్తే మేమేం చెప్పలే బయట అని చెప్పేసి అంటే, సిట్ అధికారులు చెప్పారు కానీ గాంధీ భవన్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు సెక్రటరీలో కూర్చొని ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తారు. అంటే బాధ్యతారహితంగా అంత ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారండి. మరి కవిత అన్నమాట 10 ఏళ్లలో నా భర్త పేరేంటో తెలియదు, ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, స్వయంగా ఇంటల్లుడి ఫోనే ట్యాప్ చేశారని కవితనే అంటోంది కదా అనే మాట కాంగ్రెస్ కూడా చెప్తోంది. కవిత గారు మోరల్గా, లీగల్గా తన యొక్క మాటకి వాల్యూ లేదు. ఆమె గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మనం 10-12 సంవత్సరాలు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఎంపీగా ఉండి
ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని అధికారం పోయిన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయా? సమానం చెప్పాలా? ఎవరు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? రేవంత్ రెడ్డి గారి మాటలు, కాంగ్రెస్ మాటలు ఆమె నోటితో వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఆమె మాటకు విలువ లేదు. షీ లాస్ట్ హర్ ఇండివిజువాలిటీ. ఆమె వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. కాబట్టి పెద్ద తన గురించి మేము పెద్ద సీరియస్ కూడా తీసుకోవట్లేము. ఏమన్నా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైనా అర్థంగా కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్లో కొంచెం అది కనబడుతుంది తప్ప ఒక హంగామా హల్చల్ ఏమవుతుంది కానీ వాస్తవాలు తెలుస్తాయి కదా ప్రజలకైతే. కొంచెం ఆలస్యమైనా సరే తెలుస్తాయి. కాబట్టి సామర్థ్యం ఉంది మనకి నిజము గడప దాటలో కూడా అబద్ధం ఊర తీరి వస్తుంది అంటారు. కాబట్టి ఇది సార్ రాజకీయంగా ఉంటే ఎదుర్కొంటాం. కేసీఆర్ గారు ఇలాంటి చాలా చూసిండు. ఆయనకు అపారమైన అనుభవం ఉంది, మంచి టీం ఉన్నది, మంచి సత్తా ఉన్నటువంటి నాయకత్వం ఉంది మాకు. కాబట్టి ఇవన్నీ భయపడేకి, ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు, పార్టీ మాది కాదు. అండ్ మీరు భయపడతారా? ఎందుకు భయపడతామని మేము? మా నాయకుడు మంత గట్టిగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు మాకెందుకు భయం? ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం మేము. మాకేం భయం? అపోజిషన్లో ఫుల్ బాగా పని చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా మేము రూలింగ్లో సరిగ్గా పని లేకుండా ఇప్పుడు ఎక్కువ పని ఉంది మాకు. మంచి ఫుల్ యాక్టివ్గా పని చేస్తున్నాం. అదే కవిత మీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, ల్యాండ్ కబ్జా ఆరోపణలు. కవిత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా కవితక్క అని మా ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్తో పాటుగా శంబీపూర్ రాజు అక్కడ 300 ఎకరాలకి సంబంధించి కబ్జా చేసిండ్రు. మీరు తనకి వాటా అనేది ఇస్తున్నారు, కవితకి ఈ మధ్యన వాటా ఇవ్వలేదు కాబట్టి తను మాట్లాడుతుంది అనేది. ఏమో నేను ఇప్పుడు ఇలా మీరు చెప్తున్నట్టు కవిత గారు ఏంటంటే చెప్తున్నది, ఎక్కడ వెళ్తే అక్కడ దట్స్ వాట్ ఆ మోడస్ ఆపరెండి ఏంటంటే ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఆ నాయకుడిని బట్టి బురద తలాలి. దట్స్ వై షీ లాస్ట్ హర్ ఇండివిజువాలిటీ. అందుకే చెప్తున్నా, తన ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమెకి లీగల్గా మోరల్గా ఆమె మాటకి వాల్యూ లేదు ఈరోజు. కాబట్టి సరే ప్రతి దగ్గర ఏ నియోజకవర్గం పోతే ఆ ఎమ్మెల్యేని, ఏ ప్రాంతం పోతే అక్కడ ప్రముఖ నాయకుని మీద బురదల్లి రావాలి, మీడియాలు ఉండాలి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసినట్టు చేయించినట్టు కనపడుతుంది, ఆయన స్టైల్లో కనపడుతుంది. కాబట్టి పెద్ద సీరియస్గా ప్రజలు తీసుకుంటారు నేను అనుకోవట్లేదు. మేము కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఇప్పుడు 300 ఎకరాలు హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో అంటే మోస్ట్ ప్రామిసింగ్ ప్లేస్ అనేది అవుతుంది. కాబట్టి ఒక 1000 ఎకరాలు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా మీ దగ్గర? 1000 కోట్ల 300 ఎకరాలు ఇంటూ చూడండి, ఒక ఎకరానికి కనీసం 3 కోట్లు అట్లా పెట్టుకున్నా కానీ. ఇప్పుడున్నటువంటి అంటే సిస్టంలో మనకు ఉన్నటువంటి మన దేశంలో ఏ ఆస్తిని ఏ డబ్బును మనం దాచిపెట్టలేము, మనం కనబడకుండా పెట్టుకోలేము. అన్నీ కూడా ట్రాన్స్పరెంటే ఉంటాయి, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అన్నీ ఓపెనే ఉంటాయి. అఫిడవిట్స్, మా ఎలక్షన్ అఫిడవిట్సే ఉంటాయి, బినామీ ఉంటే కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి అలిగేషన్స్ అనేది అంటే బేస్లెస్ అలిగేషన్స్, అది దానికి తోడు చెప్పినా కదా వాళ్ళకి వాల్యూ లేదు, మోరల్ అండ్ ఇల్లీగల్ వాల్యూ లేదు. కాబట్టి మరి ఇదే వివేకానంద్ మరి టీఆర్ఎస్ ఉన్న రోజు మంచోడే, కానీ ఇప్పుడు నువ్వు వేరే పార్టీ వినాక చెడ్డోడు అవుతాడా, కబ్జాదారుడు అవుతాడా? కాబట్టి ఇవన్నీ జస్ట్ మాట్లాడుకోవడానికి, అలిగేట్ చేయడానికి పనికొస్తాయి తప్ప వాస్తవం అల్టిమేట్గా నేనేమంటున్నాను, దట్స్ వాట్ ఫస్ట్ నుండి చెప్తాను. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రజల ముందు మనం నిజంగానే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నామా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నామా అనేది ప్రజలు గుర్తుపడతారు. మనం డెడికేటెడ్ ఉన్నామా, కమిటెడ్ ఉన్నామా లేదా అనేది ప్రతి అబ్జర్వేషన్లో, ప్రతి మూమెంట్లో గుర్తుపడతారు. కాబట్టి మనకు అంత అవేర్నెస్ ఉన్నటువంటి మన సమాజంలో, మన యొక్క ప్రాంతంలో, ముఖ్యంగా మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరు ఏంది అనేది గుర్తుపట్టేస్తారు, గుర్తుపట్టగలుగుతారు, అంటే జస్టిఫై చేసుకోగలుగుతారు. కాబట్టి ఇంతున్న తర్వాత మనం ప్రజలకి మనం వీఆర్ ఆన్సర్ టు ద పీపుల్, నాట్ టు ఎనీవన్ ఎల్స్ హూ కెన్ వస్తుంటారు, అలగేట్ చేస్తుంటారు, అట్లా చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే 3 సార్లు మీరు ఎమ్మెల్యే హ్యాట్రిక్ వరుసగా వచ్చిండ్రు అంటే ఇప్పటికి 13 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు అంటే ఆబ్వియస్గా వస్తూనే ఉంటాయి కదా. 100% వస్తాయి, రాకపోతేనే తప్పు, వస్తాయి, మంచి సరిదిద్దుకోవచ్చు. మనం ఏమైనా వాస్తవమా కాదని గ్రహించవచ్చు. వాస్తవం ఎంత ఉందో కొన్నిసార్లు మనకి మంచి దీంట్లో ఏముంటుందంటే డెమోక్రటిక్ సిస్టంలో మనకి నిజంగానే ఏదైనా అలిగేషన్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి తెలియకుండా తప్పులు జరగచ్చు. కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటాం. మీ అనుచరులు, మీ కార్యకర్తలు, మన మాటల్లో దొరలవచ్చు, మన ఒక
పనిలో చేయొచ్చు, కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం వహించవచ్చు, ఒక్కోసారి మనం దాన్ని ఉదాసీనతంగా ఉండే తర్వాత చూద్దాంలే అనుకోవచ్చు. కొన్నిసార్లు కొన్నిసార్లు ఒక వర్క్ ఉంటుంది మా దగ్గర. మాకు యాక్చువల్లీ ఒక జూనియర్ కాలేజ్కి బిల్డింగ్ లేదు మా దగ్గర. పదే ఆపోజిట్ చేయగానే కాలేజ్కి బిల్డింగ్ లేదని చెప్పేసి నేను కేసీఆర్ దగ్గర 2016లో సరే ఇట్లా ప్రాబ్లం అవుతుంటే అప్పుడు ల్యాండ్ ఇచ్చేసిండు. కొన్నిసార్లు అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా నిర్మాణాత్మక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ ఆరోపణలు వస్తే మంచిది. ఇది మనము వీ కెన్ స్టడీ ఇంటూ ఇట్, గెట్ ఇంటూ ఇట్ అండ్ వీ కెన్ డూ బెటర్. చేసుకోవచ్చు కదా. ఇట్ కమ్స్ టు ప్రజలు అరే నీళ్ళే వస్తలేవు అని చెప్తారు. మనం మామూలుగా వీడియో చూస్తూ ఉంటే కూడా పలానా ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది, పలానా ఇక్కడ ఈ సమస్య ఉంది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేడు అని చెప్పేసి వస్తుంటాయి పేపర్లలో కానీ, ఛానల్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి. డెఫినెట్లీ వీ షుడ్ అంటే వినాలి, చూడాలి, గమనించి దాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అలిగేషన్స్ అనేది ఖచ్చితంగా మేము దాన్ని కూడా చాలా నేర్చుకున్నాం. అసలు కేసీఆర్ గారు అయితే నాకు డిగ్రీ కాలేజ్ నాకు చాలా బాగా గుర్తుంది. లాస్ట్ 2021-22లో నేను జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గురించి పోయి వొకేషనల్ కాలేజ్ బిల్డింగ్ రెండంటే నేను ఒకసారి ఏం చేసిన, ఐ వాంట్ టు డూ సంథింగ్. నేను ఎప్పటి నుంచో ఉన్న మా ఫాదర్తో ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో వచ్చిన ఆయన కూడా చాలా బాగా పనిచేసి ఆయన పేరు మీద ఉండాలని చెప్పేసి కోరికుండే, స్కూల్ కట్టేయాలని కోరికుండే నాకు. కాకపోతే వొకేషనల్ కాలేజ్ వచ్చింది, అప్పుడే ల్యాండ్ ఉన్నది, నేను వారి పేరు మీద కట్టే ఇప్పుడు మేము ఇఫ్ ఈ కన్స్ట్రక్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కెన్ మనం మెమొరీగా పేరు పెట్టుకోవచ్చు. మా ఫాదర్ పేరు నేను వొకేషనల్ జూనియర్ కాలేజ్ కట్టుకున్నాను నేను. ఇప్పుడు అది రన్ అవుతుందా, స్టార్ట్ ఓపెన్ అయిపోయింది? 4 years అయిపోయింది. ఓకే. గవర్నమెంట్ కేఎం పాండు మెమోరియల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని చెప్పి కుత్బుల్లాపూర్లో జూనియర్ కాలేజ్ వీళ్ళకి పక్కకే ఉంటుంది. దాని తర్వాత పెద్ద సార్ అయితే నీకు పిలిచి వివేక్ నీకు డిగ్రీ కాలేజ్ లేదు కదా అని అడిగాడు నన్ను. అవును సార్ అంటే, అరే అక్కడ పెద్ద ప్రాంతమే అవసరం అని చెప్పేసి అంటే అక్కడ డిమాండ్ ఉంది అని చెప్పేసి నేను అడగకుండా ఇచ్చేసి నాకైతే లెటర్ కూడా లేకుండా ఆ రోజు నా చేత. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. కేసీఆర్ గారు చెప్తారు చాలామంది, ఇస్తే పెద్ద చేయి అసలు అది దానికి అసలు తిరుగుండదు అసలు. ఆ రోజు ఒకటే రోజు నాకు జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చిండు, వొకేషనల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు, డిగ్రీ కాలేజ్ కొత్త డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిండు. మెడికల్ కాలేజ్ ఏమైందంటే మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా పెట్టాడ బాగుంటుందని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది తను. కాబట్టి అట్లా ప్రజలలో ఏం అవసరం ఉన్నది, ప్రజల నుంచి వచ్చే డిమాండ్స్, ప్రజల సమస్యలు, మన పైన వచ్చేటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా మనం సీరియస్గా మనసు మీద తీసుకుంటే మనం పని చేయలేము. ఇక అది కూడా ఉన్నది. ఇప్పుడు మనం కేసీఆర్ కానీ కేటీఆర్ వస్తే మాకే బాగా అనిపిస్తుంది, ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటారు, ఈ రకమైన ఎలిగేషన్స్ మేము దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం. కాబట్టి బట్ ఏది తీసుకోవడం అల్టిమేట్గా ప్రజలకు పని చేసుకుంటాం. అల్టిమేట్ ప్రజలకు వీఆర్ ఆన్సరబుల్ టు పీపుల్ కాబట్టి వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ 100%. కాబట్టి ఈ ఎలిగేషన్స్, ఈ ఆరోపణలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పెద్దవాళ్ళు వచ్చి బురద వెళ్ళినప్పుడు దానికి మనం సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక్కోసారి మేమైతే ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం ఇదే క్లారిఫికేషన్స్, ఇక్కడ క్లారిఫికేషన్ చేయలేని అయితే ఎవరు వచ్చిపోయిన తర్వాత మాట్లాడాలంటే అసలు ఆ సబ్జెక్టే మాట్లాడాలి. ఎందుకంటే ఎవరు దాన్ని పట్టించుకోలేదు, మనం పట్టించుకొని చెప్పడం ఏంది దానికి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే అవతల ఎలిగేషన్ చేసిన కంటే మనమే దాన్ని పెద్దది చేస్తాం. ఓకే. కాబట్టి సో దేర్ ఈస్ నథింగ్ టు డిస్కస్ ఆర్ టాక్ అబౌట్ ఇట్. ఏం లేదు కదా. ఓకే, ఏం లేదు కదా అని. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చూసుకుంటే మీరు కేసు ఫైల్ చేశారు, దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. సో 8 మందికి సంబంధించి ఒక క్లీన్ చిట్ లాగా స్పీకర్ ఇచ్చారు. వెరీ రీసెంట్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నటువంటి మాట, గతంలో కూడా ఈ మాట చెప్పారు, ఇప్పటికీ మేము పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నాం, పార్టీ ఫండ్ కింద ఎవ్రీ మంత్ మా దగ్గర నుంచి 5,000 వెళ్తోంది అనే మాట. సో మీరెందుకు తీసుకుంటున్నారు పార్టీ మారని చెప్పినప్పటికి కూడా? నేను అదే చెప్తా ఉన్నా. ఒకటి ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే 5,000 అనేది ఎప్పుడో బంద్ అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు, ఎప్పుడో బంద్ అయిపోయింది. ఆ 10 మంది దగ్గర నేను ఇప్పుడు విప్ కదా, అఫీషియల్ విప్ కదా, ఎప్పుడో బంద్ అయిపోయింది. అది ఫస్ట్లో సంతకం పెట్టినప్పుడు ఆటోమేటెడ్ ఉంటుంది. అది ఎట్లయితే మనము ఈఎంఐ కట్ చేసుకుంటామో, ఎట్లయితే మనం శాలరీలో మనం ఏదైనా బిల్స్ కట్టాలనుకుంటామో మనం ఆటోమేటెడ్ పెట్టుకుంటాం. అది స్టార్టింగ్లో ఆటోమేటెడ్గా పెట్టేసి ఫస్ట్ శాలరీ ఇవ్వడంగానే వచ్చేది. ఒక 6 months 8 months వచ్చింది. తర్వాత 1 year బంద్ అయిపోయింది. అది అయితే నేనేం చెప్తానంటే ఈరోజు సంజయ్ గారు కానివ్వండి, ఇతరులు చెప్తుంటే అలిగేషన్స్ ఇప్పటికి కూడా కట్ అవుతున్నాయి. దానికి వివరణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి తీసుకుంటే కింది వారు కూడా అబద్ధాలని చెప్పి నిజమని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తుండడానికి ఇది ఒక ఉదాహరణ. సంజయ్ గారు ఇప్పుడు 5,000 కట్ అవుతలేని తీసుకొని చూపిస్తే రాజీనామా చేస్తారా? ఈ షుడ్ రిజైన్. మనం ఛాలెంజ్ చేస్తాం, అడిగినప్పుడు మనం అడిగి నేమే బాబు కట్ అవుతలే కదా, నిజంగా కట్ అవుతున్నట్టయితే నేను రిజైన్ చేస్తాను, కట్టుగా మనం అయితే ఆయన రిజైన్ చేస్తాడా? మరి ఈ షుడ్ రిజైన్ కదా.
కాబట్టి ఈ రకమైనటువంటి అబద్ధాలు అంటే ఎంత ఎంత దిగజారిపోయాయి అంటే ఒకటి కాదు రెండు కాదు, అసలు ఎన్ని ఎన్ని అంటే అసలు ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటే అసలు ఈ పదవిలో ఉండి ఎందుకు ఇట్లా మాట్లాడతారు, అసలు ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు ఏమనుకోపో మనకైతే అంతరాత్మ మీద ఒప్పుకోదు కదా. రాత్రి పడుకునేటప్పుడు అరే నేను ఇంత అబద్ధం మాట్లాడినా, అరే కరెక్ట్ మాట్లాడినా అనుకుంటాం కదా. ఎన్ని ఎన్ని ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, అసలు ఎన్ని, అసలు ఆశ్చర్యం ఉంటుంది. రుణమాఫీ విషయం అంటే ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది. మేడ్చల్ మా ఒక జిల్లాలో గట్కేసర్ అనే మండలం ఉన్నది, ఒక్కరికి కూడా కాలేదు. నేను అసెంబ్లీలో చెప్పిన పదే నువ్వు ఏమంటే చేయకపోతే టెక్నికల్ ఫాల్ట్ అంటే సరిదిద్దండి, ప్రయత్నం చేస్తే మేము ఇంతమంది చేసినావు చేయను సంగతి చెప్పు అంటే చెప్పరు. ఒక్కరికి కూడా కాదా అండి. మా దగ్గర బోరంపేట ఉన్నది, వ్యవసాయ సహకార సంఘం ఉన్నది. అవుట్ ఆఫ్ 600 ఏమో ఉంటారు, 13 మందికే అయింది. ఇది ఒప్పుకోరే. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎంత దిగారు, నేను రుణమాఫీ చేసేసినామని చెప్తాడు. అరే చేసేసినావు కదా, ఎవరు చేయలేవు బాబు, నువ్వు సగం మందికి చేయలేదని చెప్పేసి అంటే ఒప్పుకోడు. అంటే దాని గురించి చర్చ లేదు, నాకు వచ్చింది చేసినా అయిపోయింది. ఎంత అసలు ఇంకోటి అసెంబ్లీలో అసలు అసలు మాకు అసలు ఈయన ఎట్లా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు అర్థమే కాదు. అసలు సినిమా టికెట్లు విషయంలో నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి వ్యూవర్షిప్ అందరికీ కామన్ సబ్జెక్ట్ కూడా అర్థమవుతుంది. నేను సస్తే కానీ నేను ఈ సీట్లు ఉన్నంత వరకు కూడా నేను సినిమా టికెట్ రేట్లు పెంచను అన్నాడు. ప్రీమియర్ షోలు ఉండవు అనేది అన్నారు. 3 భాషల్లో చెప్పిండు. అక్కడ ఎంఐఎం సభ్యులు ఉంటే వాళ్ళకి తెలుగు అర్థం కాదని చెప్పేసి ఇంగ్లీష్ హిందీ కూడా చెప్తాడు. ఆశ్చర్యం కలుగుతుంది. పెంచను అంటాడు. ఇప్పుడు ఎంత ఫనీ ఉంటుంది, మన పెంచినా లేదా అంటే ఎంత అబద్ధ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి ఆయన అడితే నాకు తెలియకుండానే ఫైల్ పోయిందని ఆయన అంటాడు. ఆయన బాధ, ఆయన స్టోరీ మనం చూసినాం, అంత కూడా ఎపిసోడ్ అంతా చూసినాం. ఇలా ఎగ్జాంపుల్స్ ఎట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అసలు ఇంకోటి ఏం చెప్పిండు, నేను పోతే ట్రాఫిక్ వద్దు, నేను వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ ఫ్లో కావాలంటాడు. జూబ్లీస్ బంజారాస్ మొత్తం జామ్ అవుతుంది ట్రాఫిక్ ఆయన గురించే. అని ఎందుకు, నేను అధికారం రాకముందు సంగతి చెప్తున్నాను, వచ్చిన సంగతి వచ్చిన తర్వాత ఆయన బాధ్యత గల పదవిలో వచ్చిన తర్వాత వచ్చిన విషయం చెప్తున్నా నేను. ఎంత అంటే ఎవరు ఏమనుకుంటున్నారో అనే విషయం తెలియకుండా ఇంత పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి అంత బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడుతుంటే అరే ఏమనుకుంటారో అనే ఒక చిన్న అంటే ఒక మనకంటూ మనకు కాన్షియస్ ఉంటుంది కదా. అరే ఎందుకు ఈ రకంగా మాట్లాడతావు, ఎన్నోనే అట్లా మేము కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంది. మెట్రోది కూడా బ్రహ్మాండమైన మెట్రో, అది మనకి హైదరాబాద్ సిటీ ఇమేజ్ సంబంధించింది. మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చేస్తూ రాయదుర్గం నుంచి మంచి కనెక్టివిటీ క్యాన్సిల్ చేసేసి ఏంటంటే దాన్ని, అరే ఎందుకు అంటే దానికి సమానం ఉండదు. హైదరాబాద్ ఇంట్రెస్ట్లో అసలు దట్స్ వాట్ స్టేట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కేసీఆర్ గారి పేరు వస్తుంది, గతంలో ప్రభుత్వం చేసిన పనులు అన్ని రద్దు చేయాలి అంటే మీరు అన్ని అవకతవకలతో చేశారు కాబట్టి దాన్ని సెటరైట్ చేయడానికి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన పదే మీరు అవకతవకలు అవుతుంటారు కాబట్టి నేను ఒక క్లారిటీ అడుగుతున్నా. మీరు కూడా క్లారిఫికేషన్ చేయాలి అవకతవకలను, మీరు కూడా ఫస్ట్ మీ డౌట్ క్లియర్ చేయాలి. నేను ఇప్పుడు మెట్రో ఇక్కడ నుంచి మన ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ని ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు, జస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే అయిపోతుంది. దాదాపు నీకు సిటీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకు సౌత్ వెస్ట్ పార్ట్లో ఉంది. మనకి ఐటీ కంపెనీ దాదాపు 10 లక్షల మంది ఉద్యోగస్తులు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక ఐటీ రిలేటెడ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా నీకు ఫ్లో ఉంటుంది అక్కడ. దాన్ని క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంది? ఒకటి. రెండోది అవకతవకలన్న దాని మీద మేము 17,000 ఎకర్స్ ఫార్మాసిటీని చేయాలన్న మంచి సంకల్పంతో ప్రపంచంతో పోటీ పడాలి. ఎందుకంటే మనకి ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే మనము మన కోవిడ్ సమయంలో మనము టీకాలు అందించాం, వీ హ్యావ్ ప్రొవైడెడ్ వ్యాక్సినేషన్. అలాంటి ఒక సిటీని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి, లేకపోతే చైనాతోని మనం పోటీ పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత లార్జ్ స్కేల్లో ఒక మోడల్ చేస్తే దేశానికి ఒక మోడల్ అవుతుంది ఇది. ఇలాంటి ఫార్మాసిటీ అయితే మనం చేస్తే, క్లస్టర్ చేస్తే వేరే సిటీస్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి సబ్సిడీలు అందించి సహకరించి ఇంకా వేరే సిటీలో ఇంకా వేరే క్యాపిటల్స్ లైక్ హౌ ఫార్మా క్యాపిటల్ అనుకోండి, నెక్స్ట్ ఇంకా వేరే రిలేటెడ్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఇంకొక సిటీలో పెట్టవచ్చు అని ఒక మోడల్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఫార్మాసిటీ స్థలాన్ని 17,000 ఎకర్స్. ఓకే, 17,000 ఎకర్స్లో నువ్వు ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసి నీ యొక్క సొంతం రియల్ ఎస్టేట్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకోనికి దాన్ని ఇప్పుడు 4th సిటీ అని చెప్పి పేరు పెట్టుకున్నావు. ఆ జాగా ఎవరిది? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినారు?
దానికి సమానం చెప్పాలా. కేసీఆర్ గారు ఆ రోజు 17,000 acres అక్వైర్ చేసి పెట్టింది కరెక్ట్ కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుపడ్డారు. స్థలాలు మేము వచ్చిన తర్వాత మేము వాపసు తీసుకొని రైతులకు ఇచ్చేస్తామని చెప్పి. ఈరోజు ఇచ్చిండ్రా? ఇవ్వకపోగా మళ్ళీ కేసీఆర్ గారి పని బురద చల్లడం. నువ్వు చేసేదే, నువ్వు షో నడిచేదే అంతా మేము చేసిన పనితోనే ఈరోజు నడిపించుకుంటున్న పని అంతా కూడా. ఈ ఫోర్త్ సిటీలో ఒకటి ముఖ్యమైన అంశం, ఈ 17,000 ఎకరాలలో కోర్టుకు వెళ్ళింది. ఇది ఫార్మా సిటీ గురించి ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి స్థలం. ఇది వేరే అదర్ దాన్ ఇది రియల్ ఎస్టేట్ చేసానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తే మేము దీన్ని ఫార్మా సిటీ మారుస్తలేము. కోర్టుని తప్పుదోవ పట్టించడం వీళ్ళు ఎంత వెన్నుతో పెట్టిన విద్య అయిపోయిందంటే, ప్రజలని తప్పుదోవ పట్టించారు, ప్రజలు మోసం చేసినారు, అన్ని ఎన్నికలు మోసం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ మోసం చేస్తున్నారు. మొన్న ఈ విషయంలో కూడా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి కోర్టులు కూడా మోసం చేస్తూ ఉన్నారు. కోర్టుకి చెప్తుంది మేము ఫార్మా సిటీ క్యాన్సిల్ చేయలేదు, ఫార్మా సిటీ ఉంది, గ్రీన్ ఫార్మా అని పేరు కొంచెం పక్కన పెట్టి మిగతాదంతా కూడా ఆయన రియల్ ఎస్టేట్ అది చేస్తా ఇది చేస్తా, నేను కొడుకులో తీసుకొస్తా, మొన్న పోయి మొత్తం మీద రేజింగ్ యువత టెంట్లు వేసి తీసేసారు అక్కడ. ఇక్కడ పెట్టిన ఎక్కడ స్థలం అది, ఎవరు కూడా పెట్టిన స్థలం అది, ఎవరు అక్వైర్ చేసిన స్థలం అది. దానికి అంటే ఏమంటే ఆ ఒక్క గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. సరే లేకపోయినా సరే గ్రాటిట్యూడ్ మా పనే లేకున్నా సరే స్టేట్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అది లేదు నీకు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము ఇంకెన్ని రోజులు సాగుతుందని ఈరోజు అంటే టైం రావాలి. అంటే మనకేంది అల్టిమేట్గా మనకున్న ప్రాసెస్, మనకున్న సిస్టంలో 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాల, ప్రజలు ఓటు ద్వారా ఆన్సర్ చెప్తారు. అల్టిమేట్గా మనము రాష్ట్రానికి ఏమైనా మంచి చేయాలా, మన ప్రజలకి మంచి చేయాలని ఒక భావన మన మనసులో ఉండాలి కదా అని నేను పదే నేను కదా మా పార్టీ తరపున అడుగుతూనే ఉంటాం. మేము స్టేట్ ఇంట్రెస్ట్ కమ్స్ వీఆర్ విత్ యూ, మేము ఎంబడి ఉంటాం. నీకు అసలు ఎప్పుడు పేర్లు మార్చడము, కేసీఆర్ గారి చిన్నగా చేసి చూపెట్టడము, ఉద్యమాన్ని చిన్నగా చేసి చూపెట్టడం, తెలంగాణ రాష్ట్రమే తప్పు ఏర్పడుతున్న ఒక ప్రయత్నం చేయడము, ఇవన్నీ మంచిది కాదు. రాజకీయాలు అంతో ఇంత మంచిగానే మన హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కలుషితం కాలేదు. ఇంకా కలుషితం చేసే ప్రయత్నం ఏ రకంగా చేస్తారో స్పష్టంగా కనబడుతున్నది. మేము సహనంతో ఉన్నాం. బికాస్ అల్టిమేట్లీ ప్రజలు బాగుండాలని కోరుకుంటాం, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. తాత్కాలికంగా ఒకరు వస్తుంటారు పోతుంటారు, కానీ భవిష్యత్తులో ఇలాంటి చేసిన వాళ్ళు తప్పుగా అంటే తప్పకుండా చరిత్రహీనులు మిగిలిపోతారు కదా. ఎవరైనా సరే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది మంత్రులు చేశారు, మంచి చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు కూడా అట్లా ఉన్నారు, పాడే చేసిన వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి కదా చరిత్రలా. కాబట్టి అట్లా మిగిలిపోతారు వీళ్ళు తప్ప రాష్ట్రాన్ని మొత్తము ఈరోజు నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలని మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నము, ఆ రకమైనటువంటి పోలరైజ్ రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలు చేయాలనేది వాస్తవంగా మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లేకుండే, తెలంగాణ రాష్ట్రంలో అయితే అసలే లేకుండా కేసీఆర్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ స్టేట్. ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. 10 సంవత్సరాలు మేము బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేసినాం, మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ 2 సంవత్సరాలు కూడా మా పైన అపారమైన నమ్మకం, విశ్వాసం పెరిగింది. కేసీఆర్ గారు మాకు పదే చాలా మీటింగ్స్లో చెప్పేవారు, యూ షుడ్ బి ఎంపథెటిక్ విత్ ద పీపుల్, ప్రజలతో ఎలా ఉండాలని చెప్తా ఉండే. మాకు ఇప్పటికి గుర్తున్నది 2016లో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్, ఎమ్మెల్యేస్ మీటింగ్ అయితే మీరు ఎమ్మెల్యే మాకు సపరేట్ ట్రైనింగ్ ఇచ్చాడు, మీరు ఏం అవసరం లేదు, మీరు ఇది ఫాలో కండి, మీరు జీవితంలో మీకు ఓటమి ఉండదు, జీవితంలో మీరు లీడర్గా స్థిరపడిపోతారని చెప్పినారు. మా వాడు ఇప్పటికి గుర్తుంది, 3సారి హైయెస్ట్ మేయర్తో గెలిచిన ఆ వర్డ్స్ ఇప్పటికీ మా మనసులో తిరుగుతూనే ఉంటుంది. ప్రతి మా అనుచరులకు కూడా అది చెప్తూనే ఉంటాము, మేము అది ఫాలో అవుతాం ఇప్పటికి కూడా. ఇంత బ్రహ్మాండంగా 2016లో మీరు ఎమ్మెల్యేలు అయినారు, ఫస్ట్ మీకు రావాల్సింది ఏంది, రాకపోవాల్సింది ఏంది, ఫస్ట్ మీకు అహంకారం రావద్దని చెప్పాడు, కళ్ళకి నెత్తికి ఎక్కువది మీకు అని చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. ప్రజలు చెప్పేది మీరు వినాలి అని చెప్పాడు, తెలిసింది చెప్పినా వినాలి మీరు అని చెప్పాడు. ప్రజలు వచ్చినప్పుడు ప్రజలకి మీరు సామాన్యమైనటువంటి ఒక పౌరుడు కావచ్చు, ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి రావచ్చు, ఎనీబడి, బట్ ట్రీట్ హిమ్ ఈక్వలీ. మీరందరికీ మర్యాద ఎట్లయితే పెద్దవాడికి మర్యాద ఇస్తుందో చిన్నవాడు కూడా అదే మర్యాదతో మాట్లాడాలి. మీరు డైలీ కూలి నాలి పని చేసుకున్నవాడు కూడా నీ ఇంటి దగ్గరకు వస్తే ట్రీట్ దెమ్ ఈక్వల్. ఎస్, నువ్వు ఏంది మర్యాదగా మాట్లాడాలా. నీ డబ్బుకి, నువ్వు చేసిన అభివృద్ధికి, నువ్వు చేసే వెల్ఫేర్ స్కీమ్స్కి నీకు బానిస కాదు వారు, నువ్వు సేవకుడివి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చాలా అంటే చాలా బాగా
అసలు ఒక 2-3 స్టేట్మెంట్లు ఉంటాయి అయితే అది ఇప్పటికి కూడా ఎంపథెటిక్ ఉండాలని చెప్పి అసలు ఆ వర్డ్స్ ఒక 2-3 కూర్చోబెట్టి మాట్లాడాలా, చెప్పేది వినాలా, సావధానంగా వినాలా. ఇంకా గ్రామీణ వాతావరణం ఎమ్మెల్యే ఎట్లుండాలో కూడా చెప్పిండు, చాలా బాగా చెప్పిండు. ఆ సెషన్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్. కాబట్టి వారు అభివృద్ధి నాకు వదిలిపెట్టండి, స్కీమ్స్ వదిలిపెట్టండి, మీరు చేసి పని చేయండి, ప్రజల్లో మంచిగా ఉండండి, అంతే. మీరు గౌరవంగా మర్యాదగా ఉండండి, ఆటోమేటిక్ మీ ప్రజల మీకు వచ్చేస్తుంది. అల్టిమేట్గా అదే జరిగింది కదా, 2 సార్లు గెలిచింది దాని తర్వాత. కాబట్టి అంత మంచి నాయకుడు కేసీఆర్ గారు, అంత అంటే అపారమైన అనుభవం, ప్రజల యొక్క నాడి తెలిసినట్టు నాయకుడు. ఎమ్మెల్యేలు ఏ రకంగా అంటే ఏ రకంగా దారి తప్పుతారు, ఏ రకంగా సైడ్ ట్రాక్ అవుతారు తెలిసినట్టు, ఎక్కడ తప్పులు జరుగుతాయో తెలుసు కదా తనకి. ఆ తప్పులు జరగకుండా మాకు ముందే ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చి మాకు చెప్పినది స్టిల్ వి రిమెంబర్ ఇట్. అంటే అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తాం. సో ట్రూ. సో అందుకే మీకు ప్రతిసారి మెజారిటీ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు 86,000 ప్లస్ వచ్చింది కదా. మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు ఫిరాయింపులకు సంబంధించి చూస్తే, సంజయ్ ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 5,000 వెళ్తోంది ఎవ్రీ మంత్ అన్నారు. ఇదే మాట ప్రతి ఒక్కరు చెప్పారు. సో స్పీకర్ మాత్రం హీఈస్ గివింగ్ దట్ క్లీన్ చిట్. అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఇంకా ఇద్దరిది మాత్రమే ఉంది, దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరిది ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అనేటువంటి ప్రచారం వాళ్ళ రథంలోనే ఉండి చేస్తూ ఉన్నప్పుడు టీపీసీసీ చీఫ్ ఒక మాట అన్నారు. అంటే నేను నా ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు స్పీకర్ ఏమో అలా అన్నారు, బట్ ఆ ఎమ్మెల్యే మీతోనే కలిసి పనిచేస్తున్నారు, మీ క్యాండిడేట్నే గెలిపించమని చెప్తున్నారు అంటే వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉన్నారు అనేటువంటి ఒక మాట. మా పార్టీలో చేరలేదు, మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు, కాకపోతే అక్కడున్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికో లేకుంటే వాళ్ళ అభివృద్ధి కోసమో మాతో అసోసియేట్ అయి ఉన్నారు అనేది మీరు కన్విన్స్ అవుతారా దానికి? పిసిసి అధ్యక్షుడు గారు అంటే మన మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు మా పార్టీలో చేరనని చెప్పి, అధికారికంగా చేరనని చెప్పి అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి ఒకటి. రెండోది అసోసియేట్ అవి ఉండడం కూడా కోర్టులో తప్పకుండా వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడేటువంటి పూర్తిగా ఆధారం అది. అది నాకు తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండో మహేష్ కుమార్ గారు దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు స్పీకర్ గారు యాక్టింగ్ యాజ్ ఎ ట్రిబ్యునల్ చీఫ్, స్పీకర్ గారు వెన్ ఈ కమ్స్ టు ది ట్రిబ్యునల్ ఆయన జడ్జి లాగా. దీంట్లో మొదటి నుంచి ఏంటంటే మేము చెప్తా ఉన్నాం, స్పీకర్ నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సభాసాక్షి అన్నాడు. కోర్టు ముట్టకాయలు వేసింది ఆయనకి. ఈ యొక్క జడ్జిమెంట్ని ఏదైతే ఇప్పుడు తీర్పు 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అర్హులుగా అంటే అనర్హులుగా ప్రకటించబడరు వాళ్ళకి, ఎందుకంటే పార్టీ మారలేదని చెప్పింది కదా జడ్జిమెంట్. ఓకే, ఆ జడ్జిమెంట్ ఏదైనా సరే నువ్వు ఏం తీసుకోవడం తొందరగా తీసుకోమని చెప్పేసి మేము వాటిపై ప్రెజర్ పెంచినాం. మాకు తెలుసు ఎందుకని ఎట్లయినా ఆయన స్పీకర్ నిర్ణయం తీసుకోలేడు, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెజర్లో ఉంటాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన చేయలేడు కాబట్టి తెలుసు మాకు అందరు కదా, ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఆ డెసిషన్ కెన్ బి రివ్యూడ్ ఇన్ ది కోర్ట్స్. మళ్ళీ వెళ్తారా? పోతానికి కదా మాకు ఇక్కడ ఇక్కడ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము తప్పకుండా ఈ నిర్ణయం ప్రకటించడానికే కాలయాపన చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఈరోజు 6th, ఈరోజు కంటెంప్ట్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో 6th లోపల చేయమని చెప్పి ఇస్తే కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా నేను కడియం శ్రీహరి అంటే పిటిషనర్ నేనే, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసినారు కావాలని చెప్పేసి. దానం నాగేందర్ గారిది, కడియం శ్రీహరిది. అంటే మేమంటే విత్ ఇన్ ది లిమిట్ 3 months లోపల August 1st ఇచ్చింది, 3 నెలల లోపల స్పీకర్ గారు ఈ 10 మంది సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలో కోర్టు చెప్పలేదు. యూ టేక్ డిసిషన్ వాట్ ఆల్ ది ఎవిడెన్సెస్ యూ గ్యాదర్. నీకు ఏదని అనిపిస్తున్నప్పుడు ఒక జడ్జికి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఇదే కనపడుతుంది, ఏం చేయలేం కదా దానికి. మనం వీ ఆవిడ హైయర్ ఉంటాయి కదా మనకి, పైన కోర్ట్స్ ఉంటాయి కదా. కాబట్టి ఆ 3 నెలలు చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ 6 నెలలు దాటేసింది ఇప్పటికి కూడా. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, కోర్టులు చాలా స్పష్టంగా గతంలో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలని ఏమైపోయిందంటే పచ్చి బట్టబెట్టి ఏమంటారు గొంతు కోసినాడు రేవంత్ రెడ్డి గారు, నమ్మించి నేను చూసుకుంటలే మీకు అని చెప్పేసి. బయటకు వచ్చే అయితే పోయినకి అయితే 5 వస్తుంది పోతుంది మనకేమో బయటకు వెళ్ళిపోయాను. వీళ్ళు 10 మంది తెలియదు పాపం అది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టులలో వీళ్ళందరూ కూడా అనర్హులు ప్రకటించబడతారు. అటవ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. విషయం ఏంటంటే వాళ్ళకు విపత్కమైన పరిస్థితి అంటే పార్టీ మారి కూడా మేము మారలే అని చెప్పేసి ప్రజల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకు జోకర్లకు అయిపోయిన రోజు పరిస్థితి చాలా ఘోరమైపోయింది వాళ్ళది.
ప్రజల ప్రజా కోట్లు ఎంతోమంది చెప్పినట్టు వీరు ఆశ ఉంటుంది పీపుల్ మనకు మనం సమానం చెప్పుకోవాల్సిన సమయం ఉంటుంది ఎప్పుడు ఒకసారి. వాళ్ళు ఇప్పుడు ఏం సమానం చెప్తారు ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాడా, ఏమని చెప్పుకుంటాడు? కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల యొక్క అంశం తప్పకుండా న్యాయస్థానంలో ఒక జడ్జిమెంట్ రాబోతున్నది, వస్తుంది. గతంలో కూడా మహారాష్ట్రలో వచ్చింది, గతంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒకటి వచ్చింది అనుకుంటాను. మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చింది ఒకటి, హైకోర్టులో వచ్చింది, సుప్రీంకోర్టులో ఛాలెంజ్, సుప్రీంకోర్టులో వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఎప్పుడు రేపా ఎల్లుండి అనేది ఎప్పుడు అనేది కొంచెం క్లారిటీ రావాలి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఈ ఇయర్ 2026లో ఈ సబ్జెక్ట్కి 26 కూడా పడకుండా వచ్చినారు కాబట్టి ఇంకా 6 monthsలో ఫుల్ స్టాప్ పడిపోతుంది. దే ఆర్ వెరీ సీరియస్, సుప్రీంకోర్టు ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ది సబ్జెక్ట్. రాజకీయంగా బోల్డ్ అంతా అంటే పార్టీ ఫిరాయింపులు అంటే ఐరానికల్లీ అంటారా ఏంటి అనేది మీ మీద కూడా విపరీతమైనటువంటి అంటే మీరే పార్టీ మారొచ్చిండ్రు, అలాంటి వాళ్ళు మీరే వన్ ఆఫ్ ద పిటిషనర్ అయ్యిండ్రు, ఎట్లా కుదురుతుంది అసలు? గతంలో బీఆర్ఎస్ తీసుకోలేదా అసలు? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది, అక్కడ ఆఫీసులు లేకుండా చేసింది. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు అనే మాట? మంచి ప్రశ్న ఇది, క్లారిటీ రావాలి. పార్టీ మారినాక నేను మారినని చెప్పుకోవాలి కదా. నేను ఆ రోజు తెలుగుదేశంలో గెలిచిన ఆ రోజు ప్రత్యేకమైన పరిస్థితులు, సార్ ఇట్లుంది మేము పరిమితం పోవాల్సి వస్తుందని చెప్పినాం. మేము బీఆర్ఎస్ పార్టీని చెప్పుకున్నాం, మరి కానీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీని చెప్పలే కదా. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరినని చెప్పుకుంటానికి భయం ఎందుకు మరి నీకు? ఇంకా బీఆర్ఎస్లో ఉండడం అనేది నేను దట్స్ వేర్ ది పాయింట్. నువ్వు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే చెప్పుకోవడమే ఆశ్చర్యం కలుగుతుంది అంటారు నేను. కాబట్టి నిజంగానే ఆ రోజు ఛాలెంజ్ చేసేది ఉండే, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసి ఉండే. రోజు మీకు దమ్ము లేకుంటే ఏం చేస్తాం? మా దమ్ము ఉంది, ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసే దమ్ము ఉంది, ప్రజల్లో పోరాటం చేసే దమ్ము ఉంది, మీరు తప్పు చేసిన చేసే ఒక దమ్ము ఉంది మా దగ్గర. మీ రోజు దమ్ము లేదు కదా మీ దగ్గర, ఎందుకంటే మీరు ఎవరు లేరు కదా రోజు మీ దగ్గర. మీకు మీరే లేరు కదా, మీరు బయటికి వెళ్ళి తెచ్చుకునే నాయకుడిని పెట్టుకున్నారు కదా మీరోజు. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రజలకి నిజంగా ఏదైనా ఉపయోగపడుతుందా, ఆ రాష్ట్ర ఆ ఒక ప్రాంతానికి నిజంగా లాభం అవుతుందా అన్న దానిపైన బేరీజ్ వేసుకుంటే తప్పకుండా ప్రజలు అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్. దాని తర్వాత నేను 2 సార్లు మెజార్టీ డబుల్ మెజార్టీ చేసినట్టే పీపుల్ ఆర్ విత్ మీ. నేను తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు, నా ఎమ్మడి ఉన్నారు, నన్ను ముందు నడిపించినారు. యాక్సెప్టెన్సీ అనేది ముందుకు నడిపిస్తున్నారు కదా, ఇంకా ప్రోత్సహిస్తున్నారు. నేను ఏమంటే ఈరోజు మీరు పార్టీ మారినాక నేను పార్టీ మారినని చెప్పుకోవడానికి ఎందుకు భయం మీకు? నిజంగానే నేను బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ రా, కాంగ్రెస్ పద్ధతులు పెట్టాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాండ ఒప్పుకొని గాంధీ భవన్ పోకుండా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చెప్తే నాకు గర్కా నాకు అట్కా వీళ్ళ పనే. రేపు పొద్దున అల్టిమేట్గా అసలు సమయం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది? అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటే నమ్మి మోసపోయినారని స్పష్టంగా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారిని ఉన్నా మీకు చూసుకుంటా అని చెప్పిండు, కానీ చూసుకునే పరిస్థితి లేదు. మొన్న కడియం శ్రీహరి గారు అడ్వకేట్ కూడా వచ్చిన తర్వాత నాకు 45 days అయింది మేము కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి. అఫిడవిట్ తీసుకుంటాక అడ్వకేట్ లేడు వాళ్ళకి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేస్తే ఆ అడ్వకేట్ వచ్చి ఈరోజు వచ్చినా నాకు టైం ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఏం చేస్తారు స్పీకర్, టైం ఇచ్చాను. అంటే అంత ఉదాసీనంగా, అంత నిర్లక్ష్య వైఖరి ధోరణితో ఏమైపోతుంది అనే ఆలోచన. అంటే వారికి ఎవరిని అడగాల? ఆయనకైనా డిఫెండింగ్ చేసుకునే పరిస్థితులు లేడు, ఆయన కదా 8 సభ్యులు లేరు. కాబట్టి పార్టీ ఫిరాయింపులు అనేది తప్పకుండా రాబోయే ఒక 4-5 నెలల్లో 6 నెలలు ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళంతా అనర్హులుగా ప్రకటించబడతారు. ఉప ఎన్నికలు వస్తాయి, తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. 10కి 100% ఉప ఎన్నికలు వస్తాయి. వారికి ఖాయం. దానికి కూడా ఏమంటే గెలిచాడు పోతాడులే ఆయన కూడా డిసైడ్ అయ్యి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి రాజకీయంగా వాడుకో. ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న నాయకుని దగ్గర పోతే వేరుంటుంది, లేని నాయకుని దగ్గర ఏముంటుందని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఒకవేళ 10కి 10 అయ్యాయి అనుకుంటే మీకు వచ్చేస్తాయా బీఆర్ఎస్కి? 100% మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 10 రావాలని ఫైట్ చేస్తాం మేము, 10 రావాలని కొట్లాడతాం మేము. ప్రజలని అల్టిమేట్ వాట్ పీపుల్ విల్ డిసైడ్. బట్ మేము 10 రావాలని ఫైట్ చేస్తాం, తప్పకుండా ఫైట్ చేస్తాం. మన క్యాండిడేట్స్ ఉన్నారు, రెడీ ఉన్నారు. దాంట్లో 2-4 కింద మీద 50-50 ఉన్నారు, ఆగమా ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు బట్టి ఎట్లుంటుందో చూస్తాం కదా రోజు. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే ఫైట్ చేస్తున్నారో, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు కావచ్చు, మీరందరూ ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారారు, ముగ్గురు పార్టీ మారిన వాళ్ళే. సో ఈ ఫైటింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు? ఒక పొలిటికల్గా చూస్తారా, పర్సనల్గా చూస్తారా, ఇంట్రెస్టింగ్గా అంశంగా కనిపిస్తుందా?
అంటే దీంట్లో ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఏముంటుందంటే పొలిటికల్ సబ్జెక్ట్స్ పొలిటికల్గా చూడాల్సి వస్తుంది. పొలిటికల్ని చూస్తాం. అంటే పర్సనల్గా పర్సనల్ కూడా చూడాల్సి వస్తుంది. కొన్ని అంశాలు కొన్ని అంటే వ్యక్తిగతంగా దూషణలు, వ్యక్తిగతంగా టార్గెట్ అనేది ఎవరికైనా మనకి యాక్సెప్టెన్స్ అంటే చెప్తున్న సహజంగా మనకి ఎవరు కూడా అంటే కొన్ని అంటే అసహించుకునే విధంగా ఉండొద్దని నాకు అల్టిమేట్గా పడేదంటే షుడ్ బి డిస్గస్టింగ్. అంటే అట్లీస్ట్ మీరు ప్రశ్న అడిగింది కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు సరే ఏ పార్టీ వెళ్ళినా సరే కేసీఆర్ కలవాలి, కేసీఆర్తో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తామండి. ఆయన కూడా నా అపోజిషన్ పార్టీలు కలిస్తే వాళ్ళకి ఏమైనా అడిగితే జానారెడ్డి గారు హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ జానారెడ్డి గారు. అంటే ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా ఆయన అడిగితే పెద్దలు జానారెడ్డి గారు ఇచ్చిన మాట రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కేసీఆర్ గారు హీస్ టు యాక్సెప్ట్ హిస్ వర్డ్స్. వారు కూడా వీరితో ఏకీభవిస్తూ ఉండే, కొన్ని సందర్భంలో డిఫర్ అవుతూ ఉండే, కొన్ని సందర్భంలో తప్పులు ఎత్తి చూపుతూ ఉండే. అంటే ఆ రకమైన రాజకీయాలు ఉన్నప్పుడు మనకు గౌరవం ఏర్పడుతుంది. ఇప్పుడు జానారెడ్డి గారు అంటే ఐ గోట్ సమ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో మాకు బడ్జెట్ అంటే ఏంది అవన్నీ ఆయన స్పీచ్ ఇన్న తర్వాతనే మాకు అర్థమైంది. అంటే అపోజిషన్ ఉన్నప్పుడే వీ కెన్ అన్ని పాయింట్స్ ఎత్తుతారు కాబట్టి మాకు చాలా ఎగ్జాక్ట్గా అర్థమైంది. కాబట్టి అట్లా ఒక రకమైనటువంటి ఒక రిలేషన్ ఉన్నప్పుడు మనకి వీ గోట్ దట్ కార్డియల్ రిలేషన్ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది. అంటే లోపల కూడా గౌరవం పెరగాలి కదా. ఒక్కోసారి మన దగ్గర మిత్రుడైనా సరే ఇట్లా దిగజారి అసహించుకునే విధంగా చేస్తుంటే వీ ఫీల్ అంటే మనకు అరే ఇట్లా దిగజారిపోయిన ఒక ఫీలింగ్ వస్తుంది మనకు వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోండి, ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు అనుకోండి టోటలీ అన్యాక్సెప్టబుల్. అవి నిజంగా కూడా అంటే ఒక హోదా ఎవరున్నా సరే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, చంద్రబాబు నాయుడు గారు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మంచి రాజకీయాలు నడిచినాయి. సరే ఎంత ఏదో కొన్ని అక్కడ కొంచెం చోట్ల ఉండొచ్చు ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దే టు హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. అపోజిషన్ వెళ్ళినా సరే పని చేయడం, మాట్లాడడం, వాళ్ళు గౌరవించడం జరుగుతూ ఉండే. కాబట్టి ఇప్పుడు కనపడతలేదు. పోయినా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు టెన్షన్లే కనపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఫుట్బాల్ ఆడినప్పుడు జర నవ్విండు తప్ప ఎప్పుడైనా ముఖంలో నవ్వు చిరునవ్వు అంటే ఆయన ముఖంలో పోయిందనిపిస్తుంది. ఎప్పుడు ఆ ద్వేషము, ఆ కోపము ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తున్నది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ సంతోషం కనిపించలేదా? ఏది వస్తూనే మళ్ళీ బూతులు స్టార్ట్ చేసిండు. మళ్ళీ రాగానే మళ్ళీ బూతుల పరవ పెట్టుకున్నాడు. ఒకటి చదువుతో పాటు రాదు కదా సంస్కారం అనేది. యూ షుడ్ బి ఇన్బిల్ట్. మనం షుడ్ ట్రై టు ట్రాన్స్ఫర్మ్ అవర్ సెల్ఫ్స్. మనం మార్చుకోవాలి. మనకి ఎట్లా ఉండాలి, హుందాగా ఉండాలి కదా. బట్ ఒక పదవిలో ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే ఒక సర్పంచ్ ఉంటేనే దే ట్రై టు బీ మంచి హుందా ఉండాలని ప్రయత్నం చేస్తారు. మంచిగా ఏమంటారంటే ఒక మెజెస్టిక్ ఉంటే మంచిగా ఉండాలని కోరుకోవాలి కదా. రెస్పెక్ట్ అట్లనే వస్తుంది కదా. గౌరవం అనేది మనం ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది, మన సైడ్ నుంచి రాదు. నేను పదవి ఎక్కినా కదా అందరూ వచ్చి నాకు బానిసలు కావాలి, అందరూ వచ్చి నాకు దాసోహం వాళ్ళు అందరూ వచ్చి అయ్యో సార్ అని నడదు కదా. మనం రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ ఇస్తాడు. నేను ఎమ్మెల్యే అంటే నువ్వు ఎవరైనా ఎమ్మెల్యే అంటారు అంతే కదా. నేను ఇంటికైతే అంటే పోయా అంటారు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే. ఇప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితి అంతే. ఇప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే హీల్ గెట్ దట్ బ్యాక్. కానీ లేకుండా అంటే పర్సనల్గా ఐ స్ట్రాంగ్లీ ఖండం అంటే పొలిటికల్గా కూడా నేను ఖండిస్తాను. వ్యక్తిగతంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. గతంలో ఎప్పుడు లేదు మన దగ్గర ఎప్పుడు కూడా. మనం చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడున్న రాజకీయాలు అసలు రాజకీయంగా ఎన్నైనా ఎత్తుగడ్డలు వేసుకోవచ్చు, ఎత్తుకుపై ఎత్తేసుకోవచ్చు. రాజకీయంగా ప్రత్యర్థి విధంగా చూసుకోవచ్చు, కానీ శత్రువులాగా చూడడం అనేది మంచిది కాదు. షుడ్ బి లైక్ కంటెండర్ అంటే లైక్ ప్రత్యర్థిలాగా చూడాలి. ఫైట్ బిట్వీన్ ది టూ ఎమినెంట్ మనకి పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు దాన్ని. బట్ ఎప్పుడైతే నువ్వు శత్రుత్వం పెంచుకొని నువ్వు ఆ రకంగా చేసినావు అనుకో, రాజకీయాలకు అనర్హుడు పనికిరావు, ప్రజలకి ఉపయోగం ఉండదు. అది నీ స్టేట్ ఇంట్రెస్ట్ వదిలిపెట్టి, పబ్లిక్ ఇంట్రెస్ట్ వదిలిపెట్టి పర్సనల్ టార్గెట్గా పోయినప్పుడు నువ్వు ఆలోచనతోనే పోతావు. ఇంకోటి నాకు చాలా ఫనీ అనిపిస్తుంది, ముఖ్యమంత్రి గారు నిజంగా అది ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ద్వేషం ఎందుకు అర్థం కాదు ఇప్పుడు కూడా నాకు. సహజంగా చిన్నపిల్ల ఎల్కేజీ నుంచి కూడా మనం తెలుగు మీడియంలో కూడా మనం ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసినాం. నాకు ఒకటి ఏమనిపిస్తుంది, కేటీఆర్ గారి కోపం మీద ఇంగ్లీష్ మాటలు అందరి మీద కోపం పెంచుకోవడం అనిపిస్తుంది నాకు. ఎంత తప్పది. ఆయన మన ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడినాడు. అరే ఎంత దిగజారి మాట్లాడినంటే దట్స్ వేర్ వీ హ్యావ్ టు డిఫర్. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బుద్ధిజీవులు అందరూ డిఫర్ కావాలి. అరే ఇది ఇంగ్లీష్ ఇప్పుడు మన వీఆర్ అండర్ బ్రిటిషర్స్ రూల్.
సరే మన నిజాంలో ఉన్న తర్వాత మన బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంది. మనం సరే ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రాణించగలుగుతా ఉన్నాం. అరే ఇంగ్లీష్ అనేది కామన్ మీడియం, సరే మనం కమ్యూనికేట్ చేసుకోవడానికే తప్ప అదే మనం జీవితం అంటే అదే నేను గొప్ప అంటలేడు కదా. ఇంగ్లీష్ మాటలు అందరి మీద ద్వేషం పెంచుకున్నాడు. మీరు ఇంకొకటి కూడా ఇంకా ప్రమాదమైనటువంటి విషయం ఏంటంటే పదే చాలా సందర్భాల్లో చూసినాం, ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండాల్సిన లక్ష్యం కాదు అది, ఉండొద్దు కూడా. అసలు వచ్చినా కూడా దాన్ని మనసులోకి వెళ్ళి తీసేయాలి. వారు పదే జాతి అని మాట్లాడుతుంటారు. నిన్న కూడా మాట్లాడినారు, మొన్న కూడా మాట్లాడినారు. ఇప్పుడు నీకు ఒక కులానికి పరిమితం చేసి ఆ కులాన్ని తిట్టే ప్రయత్నం చేసుకుంటూ ఏమి సందేశం ఇస్తున్నాను ఈ సమాజానికి? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆ ఒక జాతిని తిట్టుకుంటూ ఎన్ని అనరాని మాటలు, ఇప్పుడు కాదు ఒక్కసారి 2 సార్లు పదే చాలా సందర్భాలు, చాలా అంటే చాలా ఇది హైలీ అన్యాక్సెప్టబుల్. ఇది పూర్తిగా అసలు దానికి జైలేయాల. అంటే నువ్వు సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా. నీ పార్టీలో లేరా విజయరామరావు గారు, లేరా జూపల్లి కృష్ణారావు గారు, లేరా మళ్ళీ ఇంకా మదన్ మోహన్ రావు గారు లేరా? వాళ్ళని వెలేస్తావా నువ్వు? దమ్ముందా నీకు? వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిన అర్థమవుతుంది నాకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఎమ్మెల్యేస్ ఎవరుతున్నారో, వెలుమ కమ్యూనిటీ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు పోయి ముఖ్యమంత్రిని క్లాస్ తీసుకోవాలా, మారమని చెప్పాలా, చెప్పే పద్ధతులు చెప్పాలా. అది ఇట్స్ టోటల్ ఎవరు ఏ కులమైనా ఏ జాతి అయినా సరే ఎవరైనా అట్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడంటే ఇంకా అందరు కింద లెవెల్ అంతే మాట్లాడతారు కదా. అంటే మీ భాషను బట్టే వాళ్ళ భాష ఉంటుంది అని మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అనివార్యంగా ఆ భాష యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు మాట్లాడలేదే. మేము ఎప్పుడు కూడా కుల వివక్ష అనేది ఎప్పుడు కూడా కులం కానీ మతం కానీ ప్రాంతం కూడా, కేసీఆర్ గారు కూడా ఉద్యమం సమయంలో కూడా చాలా మంచి మాట, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అండి. మీరు ఐ కాంట్ కంపేర్. నక్కకి నాగలోకానికి కొంత తేడా చెప్తున్నారు మీరు. మేము ఎప్పుడు కూడా విద్వేషపూరిత రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంత పెద్ద ఉద్యమం 13 సంవత్సరాలు నడిచినా ఒక రక్తం బొట్టు చెందకుండా అన్ని ప్రాంతాల ప్రజలు మన హైదరాబాద్ ఉంటారు, మేము మా నియోజకవర్గం కలిసిమెలిసి ఉండి ఆ రోజు చేసుకున్నామే తప్ప ఎప్పుడు కూడా ఈ రకమైన రాజకీయాలు లేదు. అసలు చాలా అంటే ఏమనిపిస్తుంది అంటే అది ఎటో దారి తీస్తుంది, మంచిది కాదు అది. మనకి జనరల్గా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అందరూ కూడా అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటారు. ఎవరు ఏదో నీకు దళిత వర్గాన్ని కానివ్వండి, వెనుకబడిన తరగతి వారు కానివ్వండి, మన ఒక దళిత గిరిజనులు కానివ్వండి, అందరూ కూడా ఒక రిలేషన్స్ ఉంటాయి. మామ, బావ, కాక, కొడుకు, ఆ రిలేషన్తో మేము పెరిగిన వాళ్ళం. అట్లా హైదరాబాద్లో చదువుకుంటే అసలు ఒక స్థాయి వరకు కూడా ఎవరే కమ్యూనిటీ తెలియదు అసలు. అంత తెలంగాణ సమాజం అంతా అట్లే ఉంటుంది, గ్రామీణ వాతావరణం కూడా అదే రకంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంత ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. అది ఏంటంటే ఒకరిని అంటే అందరిని అన్నట్టే కదా. రేపు నిన్ను వచ్చేటప్పుడు నన్ను అనొచ్చు అంటే నీ మనసులో ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నదే కదా నీకు, నీ ఒక ధోరణి ఉన్నట్టే కదా నీకు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తీసుకురావాలని ప్రయత్నం అంటే తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కనపడుతుంది. అల్టిమేట్గా ఏమైపోతుందంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు మేజర్ ఫ్యాక్టర్స్ పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది కనపడుతుంది. మేము చాలా చెప్పినట్టు ఇంతకుముందు ఓపికతోని, సహనంతోని, చాలా అంటే ప్రజల ఇంట్రెస్ట్తోని, స్టేట్ ఇంట్రెస్ట్తోని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు ఖచ్చితంగా ఒక యాక్సెప్టెన్స్ గతంలో ఉన్నది కదా, కొత్తగా వచ్చేది ఏమి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. మేము ఆల్రెడీ ప్రూవ్డ్. ప్రజలకి మేము ఏం చేయగలుగుతామో, మా సత్తా ఏందనేది కేసీఆర్ గారు నిరూపించుకోగలిగినాడు. ఆయన తెలంగాణ తీసుకురావడంలో కూడా హౌ వీ కెన్ గెట్ ద స్టేట్హుడ్ అనేది ఎట్లా ఒక్కడిగా బయలుదేరి ఏ రకంగా 13 సంవత్సరాలు ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ ఎట్లా తీసుకురావడం చూపెట్టిండు. 10 సంవత్సరాలు సుపరిపాలన అందించేసి ఏ రకంగా జనరంజక పాలన అందించవచ్చు, ఏ రకంగా ప్రజలు మనల్ని పొందవచ్చు, ఏ రకంగా ప్రజల గుండెలో స్థానం సంపాదించుకొని నిరూపించుకున్నాడు ఆయన. ఇప్పటికి ప్రజలు అన్నాడు ఆయన ఏదో హార్డ్లీ మేమేం పెద్ద దాంతో ఓడిపోలేదు. మాకు దగ్గర 39-40 సీట్లు వచ్చినాయి మాకు. కేసీఆర్ గారు అంటే కూడా ఎక్కడ కూడా ఊళ్ళో అరే కేసీఆర్ గారు అంటే మాకు అభిమానమే, గౌరవమే, మాకు లోకల్గా కొంచెం ఇబ్బంది వచ్చి ప్రాబ్లం అయింది, ఒకరిద్దరు ఎమ్మెల్యేతో ప్రాబ్లం అయింది, కొంచెం జాగాలో ప్రామిస్ ఎక్కువ చేసిండు ఆయన,
ఒరే ఇస్తాడని ఆశపడి పోయినాం. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజం. ఇంపాక్ట్ చూపించినాయి. నేనేమంటే తప్పు కాదంట. ఓకే, అంత మాత్రాన మేము తప్పు చేయగానే మేము ఏదో 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 దొంగలు లేక పనికిరా మొత్తం ఏదో దోచుకుపోయిన ఊరు ఇక్కడ దోచుకుపోతారు, ఊరు ఇక్కడ దోచుకుపోతారు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి అనేది, ఎనీ టైం ఒక షెడ్యూల్ అనేది వస్తుంది అనేది. జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తున్నారు. వాట్ డూ యూ థింక్? మీకు కుత్బుల్లాపూర్ ఎట్లుంటుంది, ఎక్కడికి పోతుంది, ఎవరెవరితో మెర్జ్ అవుతుంది అని అనుకుంటున్నారు? ఈరోజు మళ్ళీ ఒక వాడ చెప్పాలంటే మాకు కూడా అన్ని ఆపోజిషన్ అన్ని నేర్చుకోవాల్సింది. పిచ్చోని చేతిలో ఇప్పుడు అనాలనిపిస్తలే కానీ ఏమి పరిస్థితి వచ్చింది కూడా చెప్పాల్సి వస్తుంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ పిచ్చోని చేతిలో రాయలేక అయిపోయింది. అడు ఎక్కడి ఊరు కొడతారో ఏం కొడతారో అర్థం కాదు. ఈరోజు ఈ విషయం కూడా, హైదరాబాద్ విషయం కూడా ఈరోజు జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపజేస్తూ ఒక జీవో తీసుకొచ్చాను. మీరు ప్రాసెస్ చూడండి ఒకసారి. నేను దగ్గర హైదరాబాద్లో నేను రిప్రజెంటేషన్ ఉన్నది కాబట్టి చాలా సందర్భంలో మాట్లాడినా కాబట్టి ఈ విషయాలు చెప్తాను మీకు. వారు 21 నవంబర్కి మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్ని ఓఆర్ఆర్ వరకు చేస్తాము అని చెప్పేసి ఒక జీవో ఇస్తారండి, ఒక మెమో ఇస్తారు 21 నవంబర్కి. ఇమీడియట్గా మేము దాన్ని అపోజ్ చేస్తాం. అరే ఇది కరెక్ట్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, అందరూ ఒక తీసుకో, 27 మున్సిపాలిటీలు దగ్గర అన్నింటినీ విలీనం చేస్తూ ఉంటాడు. అంటే కరెక్ట్ కాదు, 20 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్స్ ఐ థింక్. కాబట్టి వద్దు అని చెప్పేసి మేము ఆల్రెడీ దీన్ని అపోజ్ చేసినాం. 3 డిసెంబర్ 21 నవంబర్కి మెమో ఇస్తూ ఏం చేస్తారంటే స్టడీ చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీకి గవర్నమెంట్ నుంచి మెమో వస్తుంది. మీరు దీనిపైన స్టడీ చేసి దీని ఒక రిపోర్ట్ తయారు చేసి ఎగ్జామిన్ చేసి సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద ప్రూఫ్స్, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ చేయమని ఇస్తుంది ఒకటి. 3 డిసెంబర్కి గెజెట్ ఇచ్చేస్తాడు. 21 నవంబర్కి ఇది ఇచ్చి 3 డిసెంబర్కి హార్డ్లీ 10-12 డేస్లో ఏం చేస్తాడు, దాన్ని కలిపేస్తూ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసేస్తాడు. ఇది 625 స్క్వేర్ కిలోమీటర్స్ జిహెచ్ఎంసీ నవ్ ఇట్ ఎక్స్టెండెడ్ టిల్ ఓఆర్ఆర్ లిమిట్స్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ చేస్తూ ఒక 300 డివిజన్లు చేయాలని చెప్పేసి హార్డ్లీ ఏం టైం లేకుండా, ఏం స్టడీ లేకుండా, ఎవరు అభిప్రాయం తీసుకోకుండా, ఎవరు సంప్రదింప చేయకుండా, జిహెచ్ఎంసీలో తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు. 8th డిసెంబర్ రోజు మళ్ళీ ఏం చేస్తాడంటే 300 డీలిమిటేషన్ అయిపోయిందని చెప్పేసి 8th డిసెంబర్ రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తాడు. 8th 9th రోజు మళ్ళీ ఒక గెజెట్. దీని మీద మీరు అంటే డీలిమిటేషన్ అయిపోతుంది, అసలు మున్సిపాలిటీ కలపడమే తప్పురా నాయన అంటే కలపడం 300 డివిజన్లు కూడా అయిపోతుంది. అయిన తర్వాత నీకు 10th తారీఖు రోజు 9th తారీఖు 9th డిసెంబర్ రోజు సెట్ గివ్ ది ఒపీనియన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ మీద అభిప్రాయాలు చెప్పంటాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీ అన్ని ఎంఐఎంతో పాటు దుమ్మెత్తి పోసినారు. ఎవరిని అడిగి చేసినారు అన్న, ఎవరిని ఎక్కడ కూర్చొని చేసినాం 300 డివిజన్ అంటే. మళ్ళీ హుటాహుటిన జిహెచ్ఎంసీ పెట్టి అందరు తిట్టినారు, మీరు అన్సైంటిఫిక్గా చేసినారు, ఎవరు అభిప్రాయాలు తీసుకోకుండా చేసినారు, ప్రజాపాలన అంటారు కానీ ప్రజాపాలన కదా రాజరిక పాలన కనపడతా ఉంది. అంటే ఇది ఆదేశం ఇస్తున్నావు కదా, నువ్వు అడుగుతలేవు కదా, ఇంత పెద్ద నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పాలి కదా. ఏం లేకుండా మళ్ళీ నీకు 25th డిసెంబర్ రోజు ఫైనల్ నోటిఫికేషన్ అయిపోతుంది. ఇది జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు పెంచుతూ ఒక ఫైనల్ నోటిఫికేషన్ 300 డివిజన్తో బౌండరీస్తో పాటు ఫైనల్ నోటిఫికేషన్ 25th డిసెంబర్. ఎన్ని రోజులు అయిపోయింది ప్రాసెస్ అంతా? హార్డ్లీ 1 month. 1 month లోపల ప్రొసీజర్ అంతా అయిపోతుందా? అది అయిపోయింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు 3 కార్పొరేషన్లు అవుతాయి అని చెప్పేసి. మీకు ఎవరు చెప్పినారు 3 కార్పొరేషన్లు అవుతాయి అని చెప్పి? అవే కదా వార్తలు వస్తున్నాయి, 3 అవుతాయి, వాటికి సంబంధించి షెడ్యూల్ వస్తుంది. ఇంక ఇప్పుడు షెడ్యూల్ రాలేదు, షెడ్యూల్ ఎక్కడ వస్తుంది అని వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ లేదా. లీకులు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం లీకులు ఇస్తాడు ఆయన. రాజకీయమే లీకుల రాజకీయం, ఏం రాజకీయమో అర్థం కాదు. కానీ ఈ యొక్క February 10th జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతున్నారు. దాని లోపల చేయాలంటే అందరు అభిప్రాయాలు తీసుకోవాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని దాటేయడానికి 10th February తర్వాత 3 కార్పొరేషన్ డిక్లేర్ చేస్తారని మేము కూడా వింటున్నాం. అవును, 3 కార్పొరేషన్ చేస్తున్నాం. ఎవరిని అడిగి చేస్తున్నావు? ఇది ఎవరు అభిప్రాయాలు తీసుకున్నావు? ఇది శాస్త్రీయ పద్ధతితో చేస్తున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదని అధికార మదంతో, అధికార అహంకారంతో నేను ఏం చేశాను నడుస్తుందని చెప్పి తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజలకు సమానం చెప్పాలను. ఈరోజు ఇష్టానుసారంగా నీకు ఎట్లా లాభం అయితే అట్లా దీని వెనుక ఏమని దీని వెనుక ఏముందో అర్థమవుతలేదు తప్ప సంథింగ్ ఈజ్ దేర్. ఏముంది అనుకుంటున్నారు? సీక్రెట్గా దీన్ని మీరు చూడండి, ఇట్స్ ప్రతి సందర్భంలో దీన్ని సీక్రెట్గా పెడుతూనే వస్తున్నాడు. అంత ఎందుకు, అంత సీక్రెట్ అవసరం ఎందుకు నీకు? ఓపెన్ ట్రాన్స్పరెంట్ భయం ఎందుకు నీకు? చర్చించడానికి భయం ఎందుకు నీకు? నేను దీని వెనుక ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ ఏది బయటకు వస్తుందో చూడాలి. దీనికి సంథింగ్ ఈజ్ దేర్. వారికి ఏ రకంగా అంటే ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలకు ఏం చేయాలని లేదు, ప్రజాప్రతినిధులు అంటే కూడా గౌరవం లేదు, ప్రజాస్వామ్యం నమ్మకం లేదు.
ఏది నాకు అధికారం వచ్చింది నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాను. ఒకటే అల్టిమేట్గా 2 సంవత్సరాల నుంచి అది ఈ యొక్క పార్టీలో చూస్తుంది ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం, ఢిల్లీకి మూటలు మోయడం, వీరు లెక్క చూసుకోవడం, వీళ్ళు మిగిల్చుకోవడం. కుక్కలు ఎంపిన విస్తరాకు లేక రాష్ట్రాన్ని తయారు చేసినారు. హైదరాబాద్ నగరంలో అదే రకంగా చేయబోతున్నారు. పంచుకోవడమే మంత్రులు చూస్తున్నాం కదా, మంత్రుల మధ్య గొడవలు, మధ్య మధ్య ఫైట్లు అని ఎందుకు చూస్తున్నాం ఇవన్నీ కూడా. ఇలా హైదరాబాద్కి కూడా ఏం కుంభకోణం దాగి ఉన్నదో, ఏం చేయబోతున్నారో, ఈ యొక్క కౌన్సిల్ బాడీస్ లేకుండా కూడా అంటే కొన్ని ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారండి బయటపడకుండా. ఏం చేయబోతున్నారో, స్థలాలను ఏం చేయబోతున్నారో, దీంట్లో కార్పొరేషన్ రేపొద్దున ఈ ఇంత పెద్ద చేసిన తర్వాత, యూనిఫికేషన్ చేసిన తర్వాత 3 చేస్తా అంటే ఏ రకంగా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంది? నేను ప్రజలు అడిగినరా, నేను కోరినారా, నీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినావా, నువ్వు ఎప్పుడైనా వాగ్దానం చేసిర్రా, లేక నీకే కలబడ్డదా? ఇవన్నీ ఫిబ్రవరి 10th రోజు అంత ఊహాగానాలే. ఇప్పుడు మీకు యూట్యూబ్లో మేము తెలియదు, అందరూ వార్తలు వస్తున్నాయి, ఈ వార్తల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా వాళ్ళ ఆఫీస్లోకి లీక్ ఇస్తారు, మాకు తెలుస్తుంది, మేము అడిగే లోపల అది ఏం లేదంటారు. మేము అడిగినాం 2 years బ్యాక్ 2025లో కూడా ఇదే యూనిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి మెమో ఉండేది. మెమో వచ్చి నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అడితే ఇదేం లేదని చెప్పినారు. అంత బ్లఫ్, అంత తప్పుదో పట్టించడం అంటే అసెంబ్లీ సాక్షి కూడా అబద్ధం ఆడింది ప్రభుత్వం. యూనిఫికేషన్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఏమైనా మెమో చూపించేస్తే కూడా మెమో ఎక్కడ వచ్చినట్టుంది మీకు, అదేదో మెమో ఉన్నట్టుంది అని చెప్పేసి దాటేసినారు. ఈరోజు ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీకి వాళ్ళ పార్టీ మేయర్కి తెలియదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు తెలియదు, ఆ పార్టీ నాయకులు కూడా తెలియదు, ఎక్సెప్ట్ సీఎం అండ్ హిస్ టీమ్ ఆఫీస్. ఎంత దారుణం ఇది. నాట్ ఈవెన్ మంత్రివర్గం, ఈ మంత్రులు వాళ్ళకి ఏం తెలుసు? మంత్రి లేడు హైదరాబాద్ నగరానికి. యు సీ యూ హ్యావ్ మినిస్టర్ అజరుద్దీన్ మొన్న ఎప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇచ్చింది తప్ప, ఆయన క్రికెట్ ప్లేయర్, ఆయనకి రాజకీయాలు తెలియదు, ఆయన మంత్రి అయినా ఆయన హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్, ఆయన ఎంజాయ్ చేస్తున్నది, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ హైదరాబాద్కి రిప్రజెంటేషన్ ఏమని చెప్పండి ఈరోజు? గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఒక మినిస్టర్ ఉన్నాడా? ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ మంత్రి చేసి ఒక మంత్రిని పెట్టిన వారు, ప్రజలతో సంబంధాలు ఉన్నారు, ప్రజలకు బాధ్యతలు తెలిసిన వాళ్ళు, ప్రజలకు బాధలు తెలిసిన వాళ్ళు, సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద గవర్నమెంట్. ఏం తెలియదు. ఇంత పెద్ద నగరాన్ని 1/3 ఆఫ్ ది స్టేట్కి ఇది హైదరాబాద్ గుండె కాయట్లేదు. హైదరాబాద్ నగరంతో తెలంగాణ స్టేట్ మనకు నడుస్తుంది. అలాంటి ఒక హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరణ చేసి తన చేతుల్లో పెట్టుకొని డబ్బులు దండుకోవడానికే కదా, ప్రాజెక్టులను కొట్టేయడానికే కదా, పైసలు తీసుకోవడానికే కదా, స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి హైదరాబాద్ నగర విషయంలో తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, వాడు తీసుకునే అన్ని తప్పుడు నిర్ణయాలు, బాధ్యతారహిత నిర్ణయాలు, అనుభవం లేకుండా తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మెట్రో ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, మన ముచ్చర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఫార్ములా ఈ కార్ ఎంత మంచి ఈవెంట్ అండి అది. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. ఇక 45 కోట్లకి మనం ఆ వర్డ్ యూజ్ చేయదు, కానీ నేను ఒకడు మన హైదరాబాద్లో ఈ కామన్ యూజ్ కొన్ని వర్డ్స్, మన 45 కోట్ల గురించి నువ్వు కేటీఆర్ గారు వెనక కేసు పెట్టి, అది ఏసీబీ పెట్టి, నానా తంతా పెట్టి, అవ్వ అని ఎంక్వైరీ చేస్తావు అని చెప్పి 45 కోట్లు కట్టినవే, పోయినప్పుడు వాళ్ళ అకౌంట్లో పోయిందే డబ్బు. గవర్నమెంట్ ట్రెజరీ నుంచి, హెచ్ఎండి ట్రెజరీ నుంచి వెంట ది అకౌంట్ ఈవెంట్ వాళ్ళ దగ్గర పోయింది. అది అంత మంచి ఈవెంట్, అది దేశం ప్రపంచం అంతా కూడా ఆకర్షించగలిగినామండి అది ఫార్ములా ఈ కార్ రేస్. అది సో వండర్ఫుల్ ఈవెంట్, హైదరాబాద్ ఇమేజ్ పెంచింది అది. ఇంకా ఇప్పుడు సెకండ్ ఈవెంట్స్ అయితే ఇంకా బాగుంటుండే, దాని కోపం మీద ద్వేషంతో క్యాన్సిల్ చేసిండు. అది వాళ్ళు వచ్చి కలిసిండ్రు కూడా, ఎవరైతే ఉన్నారో అది కేమ్ దట్ అప్రోచ్ ది గవర్నమెంట్ దట్ ఇట్లా మేము వీఆర్ రెడీ టు గో హెడ్ ది ఈవెంట్ అంటే వీళ్ళు పోలే. మనకు అలా అంటే హైదరాబాద్ సిటీకి ఆయనకి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ హైదరాబాద్ సిటీ, ఇండియన్ హైదరాబాద్ సిటీ. ఓన్లీ తెలిసిన రియల్ ఎస్టేట్ ఒకటే, వారే చెప్తారు రియల్ ఎస్టేట్ తెలిసినాకని చెప్తారు, రియల్ ఎస్టేట్ ఒకటి తెలుసు అని చెప్తాడు. ఎట్లా డబ్బులు దండుకోవడము, ఈ హైదరాబాద్ ఎవరు లేడు, ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఉండకుండా ఇట్లా టైం పాస్ చేసుకోవచ్చు, మనమే కొట్టేయచ్చు, పర్మిషన్ ఇష్టం ఇచ్చుకోవచ్చు, ఏం చేస్తాడో అనేది ఇలా బయటపడుతుంది. ఇప్పుడు కాకుండా రేపైనా సరే దీని వెనకాల ఉంటే మతలబ్ ఏందో తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి హైదరాబాద్ని టోటల్గా ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకులుగా తయారు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక ప్రజల యొక్క బాధలు చెప్పుకుందామంటే సరైనటువంటి ఒక మంత్రి లేడు, మంత్రి ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి ఎలెక్ట్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఆ ప్రేమ ఉంటుంది. అరే రేపు పొద్దునే నేను బతకాలా, రేపు పొద్దునే నేను ఇన్నే ఉంటా, నేను ఇక్కడనే నా జీవితం అంతా ఇక్కడనే గడుపుతాను, ఇక్కడనే పొద్దున అనేది. తర్వాత అయితే తిడతారు కదా, అరే నువ్వు తిరిగి అన్యాయం చేసినావు రా హైదరాబాద్ నగరానికి, నువ్వు నీ కాన్స్టిట్యూన్సీకి తప్పు చేసినావు అంటారు కదా. కాబట్టి ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరానికి ఉన్నది. బాధాకరమైన విషయం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విషయమే కానివ్వండి,
ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఒక రివ్యూ లేదు, ఒక ఫ్యూచర్ ఐడియా లేదు. మేము గతంలో అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హీ యూస్ టు వర్క్ లైక్ మిషన్. అసలు ఎంత బాగా పనిచేస్తుండే వాళ్ళు. ఎవ్రీ వీక్ది రివ్యూ ఉంటుండే హైదరాబాద్ సిటీ మీద. కొత్త పాపులేషన్ పెరుగుతోంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, కొత్త పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా మనకి నెట్వర్క్ పెంచుకోవాలి, ఏ రకంగా కొత్త రోడ్లు వేయాలి, ఏ రకంగా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఏ రకంగా ట్రాఫిక్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, ఏ రకంగా వాటర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎలక్ట్రిసిటీ, ప్రతి దానిపైన అవగాహన ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ది సిటీ వెనుకబడుతుంది, ఆ సిటీని ఎట్లా మనం పైకి తీసుకురావాలా, ఎంత బాగా పనిచేస్తుండే 10 years నుంచి. ఇదే వర్క్ వండర్ఫుల్. బాగా పనిచేసారు కాబట్టి హైదరాబాద్ అన్ని సీట్లు చేసినాం మేము. కాబట్టి అంత డెడికేటెడ్గా, కమిటెడ్గా మాతో దగ్గరగా ఉండి మాకున్న సమస్యలు అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎప్పటికప్పుడు అసలు ముఖ్యమంత్రి పర్యటన పెట్టడానికి మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని ఒక్క రివ్యూ లేదు ఇప్పటివరకు. మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఒక్కరోజు అసెంబ్లీ సమానం చెప్పాడు, ఒక్కరోజు నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడాడు. లేదు, ఇవన్నీ ఇప్పుడు జనరల్ ఎట్లుండాలా, ఒక ముఖ్యమంత్రి ఉంటే మన పని చేయించుకోవాలని ఉండాలి. మాకు అసలు ఇంట్రెస్టే పోయింది. అరే ఏమైనా పోయి ఇప్పుడు తిట్టుముఖం ఉంటారు ఆయన అని చెప్పేసి పోబుతూ కూడా కాదు. వెళ్ళట్లేదా, కలవట్లేదా, అభివృద్ధి నా నియోజకవర్గం దీనికోసం మీరు నిధులు కేటాయించాలి, ఇలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. జనరల్గా జిహెచ్ఎంసీలో ఏముంటుందంటే మా ఫండే మాకు ఉంటుంది. జిహెచ్ఎంసీ వీ పే ట్యాక్సెస్, వీ గెట్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. కాబట్టి జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆపనేది మంచిగా అవుతుంది. ఈయన ఖరాబ్ చేస్తున్నాడు దాన్ని, పాడియకు సరిపోతుంది దీన్ని జిహెచ్ఎంసీ. ఓకే. కాబట్టి ఒకటి ఏంటంటే హైదరాబాద్ విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన లేదు. వారికి చెప్పేటోళ్ళు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ లేరు. కాబట్టి సిటీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇగ్నోర్ చేసినారు. అదంతా కూడా ఇగ్నోర్ చేయబడుతుంది కూడా. భవిష్యత్తులో దాని పరిణామాలు రేపు పొద్దున వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏం కాదు. గతంలో మేము 10 సంవత్సరాలు చేసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా బాగా వెళ్తూ ఉన్నాయి. కొత్త రోడ్ లేదు, ఒక లింక్ రోడ్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక గతం చెప్పినే పోయి ఓపెన్ చేసాడు తప్ప కొత్త ప్లానింగ్ లేదు. ఏమనంటే ఆ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి పెట్టుకుని అదే డిపిఆర్ఆర్ అడగాలి కదా. మూసీ రివర్ ఫ్రంట్ ఒక్కటి చెప్తాడేమని చెప్తా అంటే 4th సిటీ చెప్తాడు. ఉన్న సిటీని ఇగ్నోర్ చేసి 4th సిటీ ఏం చేస్తావు నాయన, మా సిటీతో పట్టించుకో అని చెప్పేసి అంటాను. మెట్రో కూడా గతంలో సెంట్రల్ యూనియన్ బీజేపీ నుంచి కూడా సహకారం లేకున్నా స్టేట్ ఫండ్స్తోని కంపిటీషన్ ముఖ్యమంత్రి మీ దగ్గర కూడా వస్తుంది కదా మెట్రో. లేదు మొన్న యూనియన్ బడ్జెట్ డబ్బులు పెట్టలేదు, ఈయన పైసలు ఏమో చేతులు ఎత్తేసాను. దానిపైన ఫైట్ నడుస్తుంది తప్పకుండా. పిల్లర్లు వేసి వదిలేసిండ్రు అంతే. అది లేదు, అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది రోడ్స్, అది ఇది స్టార్ట్ కాలేదు. ఇది ఇంకా ఒక ఫ్లెక్సీలు బ్యానర్లు అయితే కట్టి ఉంచిండ్రు. అసలు అప్పుడు చేస్తామని చెప్పేసి ప్రపోజలే అంతేది, అప్రూవల్ కూడా కాలేదు. డబ్బులు కావాలని చెప్పేసి షేరింగ్ కింద వెళ్తే వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఏమో ఈయన డిపిఆర్ సబ్మిట్ చేయాలంటాడు, ఈయనేమో పైసలు ఇస్తలే అంటాడు. ఎవరు నమ్మలో అర్థం కాని పరిస్థితి లేదు. నీకు సెంటర్తో సమన్వయం ఇప్పటికి 70 సార్లు 60 సార్లు ఢిల్లీ పోయి చేసినావు. నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. నీకు ఇది మెట్రో ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నార్త్ సిటీకి అవసరం కదా. ఆ మెట్రో విషయంలో కూడా చాలా క్లియర్గా సెంట్రల్ ఏది బాబు చెప్పినా వారే బాబు బీజేపీ చేతులు ఎత్తేస్తుంది, మన సొంత స్వశక్తిత్వం చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలని చెప్పి మన సార్ చెప్పినాడు. కానీ పెడిచైనా పెట్టేసి ఇంకా నేను సెంట్రల్ ఎన్నిసార్లు ఢిల్లీ పోతా అంటాడు, రూపాయి చెప్పులు దొంగలకు చూస్తున్నట్టు ఏమేమో మాట్లాడతాడు ఆయన, అనేక అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ మీరు బీజేపీయే కదా కలిసి ఉంది అనే మాట వినిపిస్తోంది. ఒక శరీరాలు వేరు, ప్రాణం ఒకటే, శామి కవలల్లాగా మీరు కలిసిపోయి ఉన్నారు అనే మాటే కదా ఇప్పుడు సీఎం ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. ఆయన ఊహించుకొని మాట్లాడతాడు, ప్లస్ ఊహించుకొని మాట్లాడతాడు. ఆ కల్పితం అంటే ఎప్పుడైనా ఒక స్టోరీ కుక్డప్ చేస్తాడు ఆయన, ఏదో ఒక రకంగా పొలిటికల్గా మాట్లాడాలనే ఉద్దేశంతో. బీజేపీతోని మేము దేశవ్యాప్తంగా ఏ పార్టీలు కలిసినా కలవకుండా మేము ఫైట్ చేసినాం బీజేపీతో. సెకండ్ టర్మ్లో కూడా మేము ఈ ఫాట్ విత్ ద బీజేపీ. మీరు ఇవ్వకుండా వాళ్ళ సహకారం లేకున్నా మేము ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎలక్షన్లో పబ్లిక్ మూడ్ ఒకటి ఉంటుంది. నీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు చెప్పినారు మేము ఢిల్లీ నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి కేసీఆర్ సంబంధం లేదు కాబట్టి డివైడ్ అయినారు క్లియర్గా. ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు జూబ్లీ ఎలక్షన్స్ వస్తే మేము మా సత్తా చూపెట్టినాం కదా, గ్రామ పంచాయతీలు చూపెట్టినాం కదా. బీజేపీ అనేది మా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పార్టీ అండి. బీజేపీకి హ్యాస్ నో స్పేస్ ఇన్ తెలంగాణ స్టేట్. హార్డ్లీ ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. బీజేపీకి ఒక సవాల్ కూడా విసిరారు ఆయన నిన్న. మోదీకి, అమిత్ షాకి మీకు దమ్ముంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపించండి, మీ సత్తా ఏంటో మాకు తెలుస్తుంది అనే మాట. మనం ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రేపు పొద్దున ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈయన బీజేపీలో కలిసిన ఆశ్చర్యం అవసరం లేదు. పోతాడు రేపు మాపు ఆడుకుంటాడు. ఆల్రెడీ అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లకెళ్ళి మునిగిపోయినావా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటికి 3 రాష్ట్రాలే ఉన్నది, ఏమున్నా రీజనల్ పార్టీస్తోనే అక్కడ స్ట్రెంత్ ఉంది ఢిల్లీలో తప్ప
కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈయన ఎప్పుడు మూల చదువుకొని ఎప్పుడు బీజేపీలో పోతుడో తెలియని పరిస్థితి. రాజకీయ డైలాగ్ కూడా కొడుతూ ఉండదు తప్ప వి డెఫర్డ్ విత్ బీజేపీ. మేము చెప్తా ఉన్నాం కదా, మేము 5 సంవత్సరాల అధికారంలో అంటే 10 yearsలో లాస్ట్ 5 years మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు కదా, నాన్న రకాలు ఇబ్బంది పెట్టినారు కదా. మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వు పోయి రోజు ముఖరు వెళ్తున్నావు, మేము కాదు, నువ్వుగా చక్కర్లు కొడుతున్నది పోయి. సో అందుకే జాతీయ స్థాయిలో నేను నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేదు. బీజేపీలో తను కుమ్మక్కైనడినా కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం అయినతో అని చెప్పేసి, అందుకే ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక్కడు పోటు చూడండి, డిప్యూటీ సీఎం తీసుకునే పోతాడు. ఎందుకంటే నంబర్ కాబట్టి డిప్యూటీ సీఎం వచ్చి పంపిస్తున్నారు కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. సరే, మేము ఐడియాలజికలీ మేము మా పార్టీ మాది. మేము ఆల్వేస్ ఫాట్ విత్ బీజేపీ, ఆల్సో ఫాట్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఈ జాతీయ పార్టీలతో ఎప్పుడు రాష్ట్రాలు బాగుపడలేదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి, రాష్ట్రాలు ప్రాస్పర్ అయినాయి, డెవలప్ అయినాయి, ముందుకు పోయినాయి, నేషనల్ జీడిపికి కూడా కాంట్రిబ్యూట్ చేసుకోగలిగిన తప్ప నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఢిల్లీలో తమకున్న సీట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, స్టేట్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ అసలు ఉండదు. సో ఒక వివేకానంద్ గౌడ్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. బాగా చదువుకున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతోనే రెగ్యులర్గా ఉంటారు అని, కాకపోతే కోపం ఎక్కువ మీకు? నాకు కోపం ఏం లేదు అంత అసలు. మరి ఎందుకు పొలిటికల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో ఇంకో లీడర్ని ఎందుకు కొట్టారు మీరు? నేను కొట్టలేదు, అది జస్ట్ తోసుకోవడం. కొట్టినట్లు ఏం లేదు, అది జస్ట్ ఆ ఎలక్షన్ మూమెంట్లో ఆ సందర్భంలో అంత ఆవేశం ఎందుకు వచ్చింది? కొంచెం మా ఫాదర్ గురించి లోపల అది రేజ్ అయింది తప్ప జనరల్ రేజ్ కావాల్సింది కాదు, సందర్భం కాదు. కానీ ఆ మూమెంట్ అట్లా వచ్చింది అంతే. అది ఇట్స్ నాట్ ఫైటింగ్, జస్ట్ ఏమంటారు నువ్వుడు దుబ్బుడైంది అంతే తప్ప ఇది ఏం కాలేదు అక్కడ. అంతా కోపం ఏం జనరల్ ఏం లేదు నాకు. కాదు డిబేట్స్కి అయితే వాస్తవానికి డిబేట్స్ తగ్గించేసిన. డిబేట్స్లో ఏమైపోయిందంటే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గతంలో డిబేట్సే బాగా పార్టిసిపేట్ చేస్తాను. 2009 వాయిస్ ఎక్కువ వినిపించేది, 10, 11, 12 వరకు డిబేట్స్ పోతూ ఉండే. కాకపోతే తర్వాత ఏమైందంటే డిబేట్స్లో వ్యక్తిగత దూషణలకు అయిన తర్వాత నాకు ఐ కుడెంట్ యాక్సెప్ట్. నేను చాలా అందుకే ఆపేసిన డిబేట్స్. ఇంతకుముందు రెగ్యులర్గా పోయేవాడిని. తర్వాత ఒక 4-5 years బ్యాక్ నుంచి 2-3 ఇష్యూస్ అయిన ఇట్లే, అంటే గొడవ కాలేదు కానీ నాకు నేను వేసేంత టీవీలో చూసేంత కోపం ఎందుకు వస్తుంది, నువ్వు ప్రశాంతంగా శాంతిగా ఉంటావు కదా, నవ్వుకుంటూ కోపం ఎందుకు వస్తుంటే నేను రియలైజ్ చేసుకుని నేను ఐ స్టాప్ మై సెల్ఫ్. అంటే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అంటే జనరల్గా ఏమైపోతుందంటే, డిస్కషన్ పోయినప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, రోజు దగ్గర ఉంటాం. పర్సనల్గా అనేసరికి జనరల్గా మనం సహజంగానే ఎవరినైనా సరే, ఎవరిని వ్యక్తిగతంగా సరే మనకు అనుకున్నమైన వ్యక్తి మనకి అది సడన్గా అది రాదు. పర్సనల్గా నువ్వు పొలిటికల్గా మాట్లాడు, సబ్జెక్టుగా మాట్లాడు, ఎంత మాట్లాడు. కానీ తర్వాత డిబేట్స్లో ఏమైపోయిందంటే క్వాలిటీ తగ్గిపోయి డిబేట్స్లలో వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత దాడులకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కొంచెం యాక్సెప్ట్ అవుతలేదు, నాతో అవుతలేదు. ఐ మీన్ కోపం వచ్చేస్తుంది. కాబట్టి మొన్న ఆ డిబేట్లో కూడా మా ఫాదర్ని అనేసరికి నాకు కొంచెం కుడెంట్ టేక్ ఇట్. అందుకే కొంచెం సడన్గా రియాక్ట్ అయిన సందర్భం. అందుకే ఆ డిబేటే బంద్ చేసుకుని అందుకే అప్పటి నుంచి. సో ఇప్పుడు కూల్గా బిందాస్గా నా పని ఏంటి, నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటా, అంతేనా? ఎందుకు పొలిటికల్ మీడియా అడ్రస్ చేస్తూ ఉంటాం. మీడియా ఆస్క్ ఇన్ క్వశ్చన్ దిల్ ఆస్క్ మై ప్రొఫెషనల్ క్వశ్చన్, బట్ నాట్ నువ్వు వ్యక్తిగతంగా దాడి చేయరు కదా. అంటే కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడిగినా కూడా మనం దాని సందర్భం బట్టి సమయం బట్టి మాట్లాడతాం. సో ఎవ్రీథింగ్ ఈ స్కూల్ అట్లేం లేదు. డిబేట్స్కి ఒకటి మాత్రం ఆపేసిన అంతే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. Thank you ఫర్ గివింగ్ మీ యువర్ టైం. Thank you very much. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.